దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక. కర్తరాగిய యేసుక్రీస్తు నామమునకు మహిమ ఉండావதாக. ఈరోజు కొన్ని వాక్యాలు మనం చూచి ఆ వాక్యం నుండి ఈ నూతనమైన ఈ నెలలో మనం దేవుని వాక్యాన్ని చూస్తుంటే దేవుడు మనల్ని దీవించి ఈ వాక్యాల్లో ఉన్న సత్యము మనలో కూడా ప్రభు క్రియ చేయలాగా మనలో ఆ సత్యాన్ని తీసుకొచ్చి మనం కూడా చేసేవారిలాగా చేయను గాక. இந்த புதிய மாதத்துல 1ஆம் தேதி நவம்பர் மாதத்துல நாம் வந்திருக்கிறோம். இந்த வார்த்தைகளை நாம் தியானிக்கும் போது இந்த வார்த்தைகளை நம்மளுடைய வாழ்க்கையில கர்த்தர் உண்மையாக மாற்றுவாராக. మొట్టమొదటిగా సామెతలు 11 అధ్యాయము 30-31 వాక్యాన్ని చదువుకుందాం. முதலாவது வந்து நீதிமொழிகள் 11ஆம் அதிகாரம் 30-31 வசனத்தை வாசிப்போம். The fruit of the righteous is a tree of life, and he that winneth souls is wise. தமிழ்ல தெலுங்குல யாராவது ஒருத்தர் எடுத்தா நீங்க வாசிக்கும்படியாக கேட்டுக்கொள்கிறேன். Proverbs chapter 11 and verse 30. సామెతలు 11 అధ్యాయం 30 వచనం. நீதிமானுடைய பலன் ஜீவவிருட்சம், ஆத்மாக்களை ஆதாயப்படுத்திக் கொள்கிறவன் ஞானமுள்ளவன். తెలుగులో ఎవరన్నా తీసుకున్నారు? నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఆమేన్. సో మొట్టమొదటిగా ఈ వాక్యంలో మనం చూస్తున్న కార్యం వచ్చి ద సోల్ విన్నర్ ఈస్ వైజ్ అనేసి కూడా ఇంగ్లీష్ లో రాయబడింది అనమాట. ఆత్మలను సంపాదించుకున్నవాడు జ్ఞానవంతుడు. ஆத்மாக்களை சம்பாதிக்கிறவன் புத்தி உள்ளவன் ఇల్లవిటల్ జ్ఞానవాన్ என்று சொல்லலாம். ఈ రోజుల్లో చూడండి, మనమందరం కూడా ఏదో ఒక కార్యాన్ని సంపాదించుకోవడానికి మనము పని చేస్తూ ఉంటాం అనమాట. இந்த நாட்கள்ல பாருங்க, எல்லோரும் ஏதாவது ஒரு காரியத்தை நாம் வந்து சம்பாதிக்க நாம் வேலை செய்து கொண்டிருப்போம். మరి ముఖ్యంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఎంతగానో శ్రమిస్తుంటాము. సంపాదించిన డబ్బును మరలా ఎలా మనము కూడబెట్టుకోవాలి అన్న విషయంలో కూడా జ్ఞానం కలిగిన వాళ్ళగా ఎక్కువ చదువుతూ ఉంటాం అన్నమాట. பாருங்க, இந்த நாட்களில் நம்ம எல்லாரும் கூட சம்பாதிப்போம். என்ன சம்பாதிக்கிறோம்? பணத்தை சம்பாதிக்கிறோம். வாங்கின அந்த சம்பாதித்த பணத்தை எப்படி நம்ம வந்து பெருக்குவது, எப்படி அதை வந்து நம்ம சேர்த்து வைப்பது என்று కూడా நினைப்போம். కానీ బైబిల్లో దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆత్మలను సంపాదించుకున్నవాడు జ్ఞానవంతుడంట. ஆனா ஆண்டவர் தன்னுடைய பரிசுத்த ஆவியின் மூலமாக சொல்லுகிறார், ఆత్మகளை సంపాదిக்கிறவன் జ్ఞానవాన్. ఈరోజు అటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు నాకు దయచేశాడా? అటువంటి జ్ఞానం పొందుకోవడానికి మనము శ్రమిస్తున్నామా అన్నది ప్రశ్న. இந்த நாள்ல நாம் இப்படிப்பட்ட ஒரு தெய்வீக ஞானத்தை பெற்றுக்கொள்ள நாம் வந்து ఆండవర్కిட்ட కేట్కొరమా, అంద జ్ఞానతిలో நடந்து கொள்ளுகிறோమా? మనం కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యంలో చదువుకున్నప్పుడు, ఒకనికి తెలివి తక్కువ ఉంటే, జ్ఞానం కొదవగా ఉంటే, నా యొద్ద దేవుని యొద్ద వచ్చి అడగాలంట. అప్పుడు దేవుడు వచ్చి ఏమాత్రం విసుక్కోక అందరికి సమృద్ధిగా తన జ్ఞానాన్ని ఇస్తాడు అని కూడా దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉన్న విషయం మనందరికి తెలుసు. நம்ம எல்லோருக்கும் தெரியும். யாக்கோபு நிருபம் 1வது அதிகாரம் 5வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, ஒருவன் ஞானத்தில் குறைவுண்டானவனாக இருந்தால் அவன் தேவனிடத்துல வந்து கேட்க கடவன். தேவன் எல்லோருக்கும் யாரையும் கடிந்து கொள்ளாமல் ఎల్లోరుக்கும் அவருடைய జ్ఞానத்தை ధారాళமாக கொடுப்பார். ఈరోజు మనకు ఎందుకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి, లేకపోతే తెలివి ఇవ్వాలంటే ఆత్మలను సంపాదించుకోవడానికి అటువంటి జ్ఞానాన్ని మనకు దేవుడు ఇవ్వాలండి. இன்றைக்கு ஆண்டவர் நமக்கு எதற்கு ஞானம் கொடுக்கணும், எதற்கு நமக்கு அறிவு கொடுக்கணும்னா, ఆత్మகளை సంపాదిக்க ஒரு జ్ఞానத்தை கொடுக்க வேண்டும். ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇదిగో నన్ను వచ్చి వెంబడించుడి, అప్పుడు నేను మిమ్మల్ని వచ్చి మనుషులను పెట్టే జాలరులుగా చేస్తానని కూడా యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక మాట పలికాడు. మత్తయి సువిశేషం
4 அதிகாரம் 19வது வசனத்தை பார்க்கும்போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தன்னுடைய சீஷர்களோடு பேசிக்கொண்டு ஒரு வார்த்தையை சொல்லுகிறார். என்னை நீங்கள் பின்பற்றி வந்தால் நான் ఉங்களை మనిదర్களை పిడికిற మీనవనాగా మార్చువేన్. మీకు తెలిసే ఉంటుంది ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల్లో కొందరు వచ్చి జాలర్లు అన్నమాట. వాళ్ళ వృత్తి వచ్చి చేపలు పెట్టడమే వాళ్ళ పని. రోజు ఎక్కడికెళ్ళి చేపలు పెట్టేవాళ్ళంటే సముద్రము, నదిలో మరి కోనేరులో వెళ్ళి చేపలు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వలలు వేస్తూ ఉంటారు. దాన్ని పొందుకొని, అమ్ముకొని వాళ్ళు డబ్బులు చేసుకొని వాళ్ళ జీవనాన్ని వాళ్ళొచ్చి ఒక జాలర్లుగా జీవిస్తున్నారన్న சரித்திர மனந்தருக்கு తెలుసు. நம்ம எல்லோருக்கும் தெரியும். ஆண்டவராக இயேசு கிறிஸ்துவோடைய சீடர்கள்ல சிலர் அவர்கள் வந்து மீனவர்களாக இருந்தாங்க. அவங்களுடைய வேலை என்ன பண்ணா, ஒவ்வொரு நாளும் மீன் பிடிக்க போயிடுவாங்க. எங்க போவாங்க மீன் பிடிக்க? கடலுக்குள்ள போவாங்கோ, நதிக்குள்ள போவாங்கோ, ஒரு ஒரு குளத்துக்குள்ளாக போய் అనేక మీన్களை பிடிக்க వలயை పోడువాர்கள். ఇప్పుడు చేపలు పెట్టాలంటే ఇంట్లో కూర్చొని చేపలు పెట్టడం ఎలా అని నేర్చుకుంటూ ఉండి సముద్రంలో వెళ్లి చేపలు పెట్టకపోతే చేపలు దొరుకుతాయంటే అస్సలు దొరకదండి. వెళితే తప్ప, వల మనము విరిచితే తప్ప, పట్టడానికి ప్రయత్నిస్తే తప్ప, నేర్చుకోవడంతో పాటు క్రియల ద్వారా చేయడం ద్వారానే మనం చేపలు పట్టుకోగలుగుతామని కూడా మనందరికి తెలుసనమాట. இன்றைக்கு பாருங்க இப்படி மீன் பிடிப்பது எப்படி? இப்போ நீங்களும் நானும் மீன் பிடிக்கணும்னு நினைச்சிட்டோம்னு வச்சுக்கோங்க. ஓகே, யூடியூப்ல ஒரு வீடியோ பார்க்குறோம். மீன் பிடிப்பது எப்படி? எப்படி வலை வீச வேண்டும்? எல்லாமே கத்துக்கிட்டு இருக்கிறோம். ஆனா, நாம் கடலுக்குள்ள இறங்கி வலையை போடாத வரைக்கும் அந்த மீன் கிடைக்காது. அங்க போய் கற்றுக்கொண்ட காரியத்தை நம்மளுடைய வலைகளை விரித்து, போட்டு తన్నీర్‌లో పోయి మీన్ పిడితదాం మీన్ கிடைக்கும். ఈరోజు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరొచ్చి చేపలు పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారంటే వాళ్ళ ఫిష్ ట్యాంక్‌లో వెళ్లి చేపలు పెట్టుకుంటున్నారు. ఎక్కడైనా ఎవరైనా చూసారా? ఫిష్ ట్యాంక్‌లో వెళ్లి అక్కడ మరి చేపలు పట్టడానికి ప్రయత్నించడం. అది ముఖ్యంగా ఇతరుల ఫిష్ ట్యాంక్‌లో ఉన్న మీ ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్‌లో వచ్చి నేనొచ్చి చేపలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్‌లో మీరొచ్చి చేపలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నవి అక్కడికి, అక్కడ ఉన్నవి ఇక్కడికి తీసుకొని మనకు ఆత్మను సంపాదించుకుంటున్నామని కూడా మనము మురిసిపోతున్నామన్నమాట. இன்றைக்கு இருக்கிற கிறிஸ்தவத்துடைய நிலைமை எப்படி இருக்கிறது என்றால், அவர்கள் வந்து மீன் பிடிக்கிறது எங்க பிடிச்சிட்டு இருக்காங்கன்னா, மீன் தொட்டியில பிடிச்சிட்டு இருக்காங்க. அதுவும் மற்றவனுடைய தொட்டியில. உங்களுடைய வீட்ல இருக்கிற மீன் தொட்டியில நான் வந்து தூண்டி போட்டு பிடிக்கிறேன். என்னுடைய வீட்ல இருக்கிற மீன வந்து நீங்க தூண்டி போட்டு பிடிக்கிறீங்க. அதை கொண்டு வந்து ஒரு தொட்டியிலிருந்து மற்றொரு தொட்டிக்கு மாற்றி, இதோ நாங்கள் வந்து ஆத்துமாக்களை சம்பாதித்து விட்டோம் என்று சொல்லி நாம் సంతోషப்படுகிறோம். ఈ చేపలు పెట్టే ఫిష్ ట్యాంక్ అని చెప్పినప్పుడు ఒక సంఘం అనుకోండి. ఆ సంఘంలో ఈ సంఘంలో ఉన్నవారు ఆ సంఘంలో ఉన్నవాళ్ళు ఈ సంఘానికే వస్తున్నారే తప్ప, క్రొత్తగా ఆత్మలు సంఘంలో ఈ 21వ దశాబ్దంలో రావడం మనము పెద్ద ఎత్తున చూడడం లేదు. இந்த 21வது நூற்றாண்டுல ஒரு சபையிலிருந்து மற்றொரு சபைக்கு போகிறவங்க தான் அதிகமா இருக்கிறாங்களே தவிர, ஒரு புதிய ஆத்துமா, புதிய రక్షింపుకుల్లాగా கொண்டு வருகிற ఆత్మகளை అధిక అలాగా మనం పార్కరదిల్ల. ఒకవేళ మీరు ప్రశ్నించొచ్చు. ఎందుకు అలా జరగడం అంటే, లేదంటే మనం సముద్రంలో దిగాలి. సముద్రం అంటే ఈ ప్రపంచం, ఈ లోకం. పాపులు బయటున్నారు. వాళ్ళని వెతుక్కుంటూ మీరు వెళితే తప్ప, నూతనమైన కొత్తగా మనమొచ్చి వల విసురితే తప్ప, అక్కడ ఆత్మను మనము పొందుకోగలమే తప్ప, మనం ఇంట్లో కూర్చొని లేకపోతే సంఘంలో కూర్చొని చేస్తే మనకు ஆத்மலு துறக்கவு. இன்னைக்கு நீங்க கேட்கலாம், ஏன் இப்படிப்பட்ட நிலைமை இருக்கிறது கிறிஸ்துவத்திலே என்று சொன்னால், நாம் வந்து மீன் பிடிக்க நாம் வெளியில போகணும். உலகத்துக்குள்ளாக போகணும். உலகத்தில் தான் பாவிகள் இருக்கிறாங்க. உலகத்தில் தான் தேவை உள்ளவங்க இருக்காங்க. அவங்கள வந்து நம்ம கிறிஸ்துவுக்குள்ளாக கொண்டு வருகிற மீனவர்களாக, పిడికిరవங்களாக நாம் మార வேண்டும். లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తున్నాడు. ఒక్క పాపి ఈ ప్రపంచములో మారు మనసు పొందిన ఎడల పరలోకమునందు ఉన్న దూతలు బహుగా సంతోషించి ఆనందించి ఆ రోజు వాళ్ళు చాలా ఆనందపడుతారంట. పరలోకమంతా కూడా ఒక పెద్ద గొప్ప సెలబ్రేషన్ పండుగ అనేది అక్కడ ఉంటుంది అని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்கு சொல்லிக் கொடுத்தார். மத்தேயு லூக்கா 15வது அதிகாரம் 7வது வசனத்துல, ஒரு பாவி ரட்சிக்கப்பட்டால் பரலோகத்தில் இருக்கிற தூதர்கள் மிகவும் சந்தோஷம் அடைந்து அவர்கள்
அந்த அந்த ஒரு பாவி ரட்சிக்கப்படுறதுனால பரலோகத்துல ஒரு பெரிய கொண்டாட்டம் உண்டாகிவிடும் என்று கூட కర్తరాగియ యేసుక్రీస్తు நமக்கு சொல்லிக் கொடுத்திருக்கிறார். ఈ ఉదయకాలమందు ఆత్మలను సంపాదించుకోవడానికి మీరు నేను ఎంతగా ప్రార్థనలో మరి వాక్యంలో ఆత్మలను వెతుక్కుంటూ నాకు దేవుని రాజ్యంలో సొత్తు కలగాలని కూడా ప్రయత్నిస్తున్నామన్న కార్యము మనకే తెలుసన్నమాట. இந்த காலை நேரத்துல நாம் வந்து ஆத்துமாக்களை சம்பாதிக்க எந்த அளவுக்கு ஜெபிக்கிறோம், எந்த அளவுக்கு வேதத்தை வாசித்து தியானித்து ஆண்டவருடைய பணியை செய்ய இருக்கிறோம் என்பது உங்களுக்கும் எனக்கும் தான் தெரியும். ఈ దినాల్లో ఈ ఈ కొన్ని సంవత్సరాలు గడిచిన ఒక 15, 20, 30 సంవత్సరాలు బహుగా సువార్త చెప్పడము, లేకపోతే ఇంకా సముద్రములో వెళ్ళి చేపలు పెట్టడానికి వాళ్ళొచ్చి వలలు విసిరే కార్యం వచ్చి చాలా చాలా తక్కువైపోయిందనమాట. இந்த நாட்கள்ல பார்த்தீர்கள் என்றால், கடந்த ஒரு 15, 20 வருடமாக ஆத்துமா அறுவடை செய்கிறதுக்காக, இல்லாவிட்டால் ஆத்துமாக்களை சம்பாதிக்கிறதுக்காக ஜனங்கள் சமுத்திரத்துக்குள்ளாக, கடலுக்குள்ளாக போய் வலையை போட்டு மீனை పిడిக்கிறது మిகவும் కురైందు పోనది. మన అందరు కూడా మాదిరి ఎవరు? ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అండి బైబిల్‌లో. ఏ విషయం చేయాలంటే కూడా ఆయన జీవితాన్ని మనం చూసి, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి తప్పు లేవు. మరి ఏ ఒక్క భక్తుడిని తీసుకున్న ఎట్లా మీరు వాక్యంలో అబ్రహాం అయ్యుండొచ్చు, ఇషాక్ అయ్యుండొచ్చు, మరి ప్రవక్తలు అయ్యుండొచ్చు, అపోస్తులు అయ్యుండొచ్చు, పౌలు అయ్యుండొచ్చు, పేతురు అయ్యుండొచ్చు. వీళ్ళందరి జీవితంలో కూడా మనం చూసినప్పుడు కొన్ని కొన్ని కొరతలు కనబడుతూ ఉంటాయి. మనము అవి చేయకూడదని కూడా రాయబడిందే తప్ప మనం చేయడానికి రాయబడలేదు. வேதத்தை நீங்கள் நன்றாக எடுத்து வாசித்து பார்த்தீர்கள் என்றால், ஆதியாமத்திலிருந்து வெளிப்படுத்தல் வரைக்கும் ஒவ்வொரு தீர்க்கதரிசியும், ஒவ்வொரு அப்போஸ்தலருடைய வாழ்க்கையை பார்க்கும்போது, அவங்களுடைய குறைகள், அவங்களுடைய பலவீனங்கள், அவர்கள் எப்படி விழுந்து போனார்கள் என்கிற காரியம் எழுதப்பட்டிருக்கிறது. ஏன் எழுதப்பட்டது என்றால், நீங்களும் நானும் அந்த தவறை மறுபடியும் செய்யக்கூடாது என்று எழுதப்பட்டிருக்கிறது. కానీ మనం నిజంగా దేవుని చిత్తాన్ని చేయాలంటే యేసుక్రీస్తు దేవుడిని మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు తను తాను கனபரிச்சுக்குన్నాడన్నమాట. இன்றைக்கு உண்மையாகவே நாம் தேவனுடைய சித்தத்தை செய்ய வேண்டும் என்றால், இயேசு கிறிஸ்துவை பார்க்கும்போது இயேசு கிறிஸ்துக்குள்ளாக பிதா தன்னைத்தான் பரிபூர்ணமாக வெளிப்படுத்தினார். அவர் எப்படிப்பட்டவராக இருக்கிறார் என்று வெளிப்படுத்தினார். యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని దేవుడిని మాత్రం చూపించడం లేదు. ఒక మనిషి ఎలా బ్రతకాలని మనుష్య కుమారుడుగా ఆయన ఒక పరిపూర్ణమైన, సంపూర్ణుడైన ఒక మనిషి ఎలా నడుచుకోవాలి, దేవునికి విధేయతలు ఎలా నడుచుకోవాలని కూడా ఒక నిజమైన ఆదాము లాంటి ఒక వ్యక్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు చివరిగా వచ్చిన రెండో ఆదాము. ఆయన్ను మనం వెంబడించినప్పుడు ఒక మనిషి ఎలా ఉండాలన్న కార్యాన్ని కూడా మనం గ్రహిస్తున్నాము. ஆண்டவராகிய இயேசுவின் வாழ்க்கை பார்க்கும்போது ஒரு தேவன் எப்படி இருப்பார் என்பது மாற்றும் நாம் கற்றுக்கொள்ளல. ஒரு மனிதன் என்று படைக்கப்பட்ட தேவனுடைய சாயல்ல படைக்கப்பட்ட ஒரு மனிதன், அவன் எப்படிப்பட்டவனாக இருக்க வேண்டும், எப்படி அவன் தேவனுக்கு கீழ்ப்படியணும், எப்படி அவன் எல்லாம் செய்யணும் என்கிறதுக்கும் యేసు ஒரு ఉదాహరణமாக இருக்கிறார். ఇప్పుడు ప్రభు అయిన యేసయ్య జీవితాన్ని చూద్దాం. ఆయన ఎలా ఆత్మలను సంపాదించుకున్నాడన్న కార్యాన్ని ఒక 2, 3 ఇన్స్టెన్స్ మనం చూసి నేర్చుకుందాం. இன்றைக்கு ஆண்டவராகிய இயேசு அவருடைய வாழ்க்கையில மனிதனாக இருந்த வேளையில எப்படி ஆத்துமாக்களை సంపాదితారు என்று பார்ப்போம். యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 30వ వచనం వరకు మీరు చదివి చూసినట్ల అక్కడ రాయబడిన ఒక సంఘటన, సమరయ స్త్రీని వచ్చి యేసుక్రీస్తు సంధించి మాట్లాడుతున్నాడన్నమాట. யோவான் சுவிசேஷம் 4வது அதிகாரம் 5லிருந்து 30வது வசனம் வரைக்கும் நீங்க அந்த முழு அதிகாரத்தை வாசித்து பார்த்தால், సమరయ స్త్రీயோட యేసు క్రీస్తు பேசுகிற కార్యத்தை நீங்க பார்க்கிறீங்க. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక యహూదుడుగా ఉన్న కారణమును బట్టి యహూదులు సమరయ దేశానికి, లేకపోతే సమరయలో ఉన్న వారి ఆ ప్రదేశానికి వచ్చి వెళ్ళేవారు కాదు, వెళ్ళరన్నమాట. అంటరాని వాళ్ళలాంటి వాళ్ళు సమరయ దేశానికి, లేకపోతే ఆ ప్రదేశానికి చెందిన వారు. యేసుక్రీస్తు ఎందుకు ఆ ప్రదేశము, ఆ దారి యందు వెళ్ళాడన్నది, ఆ మార్గమందు వెళ్ళాడన్నదే గొప్ప పెద్ద ప్రశ్న అన్నమాట. శిష్యులకు కూడా అంతగా నచ్చుండదు ఆ యొక్క మార్గంలో వెళ్ళాలంటే.
முதலாவது நாம் பார்க்க வேண்டியது சமரியா என்கிற இடம் வந்து யூதர்களால வெறுக்கப்பட்டு, அவர்கள் வந்து ஆ யூதர்களால வந்து புறக்கணிக்கப்பட்டவங்க. அந்த இடத்துக்கு கூட யாரும் போக மாட்டாங்க. அவங்ககிட்ட யாரும் பேச மாட்டாங்க. அவங்க வந்து தள்ளி வைக்கப்பட்டவங்க. அப்படிப்பட்ட வழி கூடி இயேசு கிறிஸ்து தன்னுடைய சீஷர்களை கொண்டு போகிறார். சீஷர்கள் கூட பெருசா பிடிச்சிருக்காது. ஏன் இந்த வழியில வருகிறோம் என்று சொல்லி அவங்க నిனைத்திருந்திருப்பாங்க. సమరయ దేశానికి చెందిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు యెహూదులు, అన్యులకు మిక్స్ జనరేషన్ అన్నమాట. అందుకే వాళ్ళకు నచ్చదన్నమాట. వీళ్ళు ఇటు దేవుని వైపు కాకుండా, అటు అన్యులు కాకుండా ఎలా అంటే ఒక క్రైస్తవుడు, క్రైస్తవుడుగా ఉన్న వ్యక్తి ఒక అన్యుల్లో వివాహం చేసుకొని వాళ్ళకి బిడ్డలు పుడితే ఎలా ఉంటారండి? ఒకవైపు యేసయ్య అంటారు. ఒకవైపు వేరే ఒక దేవుడిని కూడా పూజించడము లేకపోతే ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది. అలాంటి ఒక కుటుంబాన్ని మనం వెళ్లి చూసినప్పుడు మనకు చాలా అన్‌కంఫర్టబుల్ అనిపిస్తుందనమాట. ఒకవైపు బైబిల్ ఉంటుంది. మరొక వైపు విగ్రహాలుంటాయి. ఒకరు ఇలా ఉంటారు. ఒకరు అలా ఉంటారు. అసలు కన్‌ఫ్యూషన్ అనేది ఎక్కువుంటుంది ఆ కుటుంబంలో. ఒకటుంటే అలా ఉండిపోవాలి, ఇలా ఉండిపోవాలి. ఈ మధ్యలో ఉన్న హ్మ్, ఆ యొక్క స్టేజొచ్చి చానా ఘోరమైన ఒక పరిస్థితి. అందుకే సమర దేశంలో ఉన్న వారిని వచ్చి ఇజ్రాయేలు ప్రజలు బహుగా వాళ్ళు ద్వేషించి వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉంచుకోలేదు. ஏன் சமரிய தேசத்துல இருக்கிறவங்க யார் என்று நீங்கள் கேட்டால், அவர்கள் யூதர்களும் கிடையாது, அந்நியர்களும் கிடையாது. யூதர்கள் வந்து அந்நிய அ அ ஜனங்களோடு இணைந்து, அது ஒரு சந்ததியாக ஏற்பட்டு, ஒரு அனலும் இல்லாமல், குளிரும் இல்லாமல் இருக்கிறவர்கள். எப்படி என்றால், ஒரு கிறிஸ்தவனாக இருக்கிறவங்க, ஒரு கிறிஸ்தவள் அல்லாத ஒரு திருமணம் செஞ்சுட்டு, அவங்க குடும்பத்தில போய் பார்த்தீங்கன்னா, அவங்களுடைய வீட்ல ஒரு பைபிள் ஒரு பக்கம் இருக்கும், ஜெபம் ஒரு பக்கம் நடக்கும், பூசை ஒரு பக்கம் நடக்கும், விக்கிரகம் ஒரு பக்கம் இருக்கும். பிள்ளைங்க வந்து அப்படி இல்லாம, இப்படி இல்லாம இருப்பாங்க. அத பார்க்கும்போதே நமக்கு ரொம்ப வருத்தமா இருக்கும். సో, ఈ సమరయ ప్రదేశంలో వెళ్ళినప్పుడు, ఒక స్థలంలో వచ్చి యేసుక్రీస్తు ప్రభు కూర్చుంటున్నాడు. కూర్చొని తన శిష్యులకు ఒక ఆజ్ఞనిస్తున్నాడు. మీరందరూ కూడా వెళ్లి ఆహారం తీసుకురండి. ఆకలిగా ఉన్నానంటే వాళ్ళు ఆహారం కొనుక్కోరావడానికి వాళ్ళు బయటకు వెళ్లారన్నమాట. ఆ సమయంలో ఒక స్త్రీ రావడము, ఆమెతో మాట్లాడడం. ఇంకా ఈ కాలంలో అయితే మనకు అది చానా ఈజీగా అనిపిస్తుందండి. ఆ సమయంలో వచ్చి ఏ ఒక్క పురుషుడు కూడా ఇంకా ఒక స్త్రీతో మాట్లాడడము, అది పరిచయం లేని వారితో మాట్లాడడం, ఒంటరిగా ఉండి మాట్లాడడం చానా అసలు ఎవరు అంగీకరించే విషయం కాదండి. இந்த நாட்கள்ல நமக்கு எல்லாருக்கும் தெரியும். ஆண்கள், பெண்களோட நம்ம வந்து ரொம்பவும் ஈஸியா பேசுறோம். ஆனா 2000 வருஷத்துக்கு முன்பாக அவங்களுடைய கலாச்சாரத்துல, ஒரு ஆண் ஒரு பெண்ணோட வந்து தனிமையாக இருந்து பேச முடியாது. அப்படி பேசினா அது ரொம்பவும் குற்றமாக போய்விடும். இயேசு அவர்களுடைய சீஷர்கள் எல்லோரையும் அனுப்பிவிட்டு, இந்த தண்ணீர் பிடிக்க வந்த స్త్రీயோட పేసుகிறார். చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా తండ్రైన దేవుని చిత్తము ద్వారా నడిపింపబడడం ద్వారా ఆ సమరయ స్త్రీను ఆ రోజు సంధించడానికి దేవుడొచ్చి ఆ ప్లాన్ ఉంచాడనమాట. முதலாவது நாம் கவனிக்க வேண்டியது, இயேசு கிறிஸ்து பிதாவின் சித்தத்தினால நடக்கப்பட்டவராக இருந்ததுனால, அந்த நாளில் அப்படி சமரியா அந்த பிரதேசத்துக்கு நீ போக வேண்டும் என்கிற ஒரு சித்தம் இருந்ததுனால தான் அந்த ஸ்திரியை சந்திக்கிறார். ఆ స్త్రీతో ఒక మాట్లాడడం కూడా ఎలా మొదలుపెట్టాడు? ఆయన ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేస్తున్నాడన్నమాట. ఎత్తిన వెంటనే యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఇదిగో నేను దేవుని కుమారుడిని, నేనే పరలోకం నుంచి వచ్చాను. నన్ను నమ్ముకుంటే నీకు పరలోకం ఏం చెప్పలేదండి. మనం చేసే తప్పేలా అంటే ఎత్తినంటే మనం వచ్చి ఇలా అని చెప్పేస్తుంటాం మనకొచ్చింది. అలా కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వాళ్ళతో ఎలా ఒక సంభాషణను ప్రారంభించాలని మనకు తెలియాలి. ఆ నడిపింపుకు మనము అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ఎలా అప్పగించుకున్నాడో, అలాగా ఒక చిన్నగా వాళ్ళతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేయాలి. பாருங்க நம்ம எடுத்த உடனே என்ன பண்ணுவோம், ஒருத்தர் பார்த்த உடனே இயேசு தான் தெய்வம். அவர நம்புனா உங்களுக்கு பரலோகம், இல்லாவிட்டா நரகம். அப்படியெல்லாம் சொல்லிட்டோம்னா அவன் கேட்க மாட்டான். இங்க பாருங்க அந்த ஸ்திரியோட போயிட்டு சமரிய ஸ்திரியோட பேசும்போது இயேசு எடுத்த உடனே நான் தான் தேவகுமாரன், என்ன நம்பிடு உனக்கு நான் நித்திய அதெல்லாம் சொல்லல. அவர் ஒரு చిన్న ஒரு அவர் வந்து పేస ఆరంభించారు. యేసే చెప్పాడు, "నాకు కొద్దిగా కాస్త నీళ్లివ్వు దాహంగా ఉన్నాను" అడిగాడు. ఆమె చెప్పింది నీళ్లు తీయడానికి అది బావి లోతుగా ఉంది. ఇంకా ఎత్తలేము అవి ఇవి అంటే ఇంక యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. "ఎవరు నిన్ను అడుగుతున్నారు నీకు తెలిసిన యెడల జీవము కలిగిన నీళ్లను ఇవ్వగలిగిన వ్యక్తి" అని కూడా చెప్పడం ద్వారా ఆమె చెప్పింది. "ఈ యాకోబు ఈ బావిని త్రవ్వాడు. మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్ప వ్యక్తివా" అని అలా మాట్లాడుతూ వచ్చినప్పుడు, "నీ భర్త ఎక్కడ తీసుకురా" అన్నాడు. ఓకే.
ఆమె చెప్పింది, నాకు భర్త లేదంటే, అవును నిజమే నువ్వు చెప్పింది. 5గురు ఉన్నారు. వాళ్ళందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు ఉన్న వ్యక్తి కూడా, నువ్వు జీవిస్తున్న వ్యక్తి వచ్చి ఆరో వ్యక్తి నీ భర్త కాదు. కానీ నువ్వొచ్చి అప్పట్లోనే లివింగ్ రిలేషన్‌షిప్ అన్నమాట. నువ్వొచ్చి లివ్ చేస్తున్నావు, జీవిస్తున్నావు అని చెప్పిన వెంటనే ఆమెలో భయము కలిగింది. ఇదిగో మీరు ఒక ప్రవక్తగా ఉన్నారు. మెషియా వచ్చినప్పుడు ఇంకా మరింత కార్యాలు కూడా చెప్పగలుగుతాడంటే, ఇదిగో నేనే మాట్లాడుతున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం ద్వారా ఆమె ఒక్కటే రక్షణ పొందడం మాత్రం కాదు. ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా, ఇదిగో మెషియాని నేను కనుక్కున్నాను. నా జీవితంలో జరిగినవన్నీ కూడా చెప్పగలిగిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడని కూడా యేసుక్రీస్తు గురించి సమరయ ఆ ప్రదేశంలో సువార్త చెప్పింది ఈ స్త్రీ ఒక్కటే అన్నమాట. ఫస్ట్ వెళ్లి చెప్పింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు 2 రోజులు అక్కడ ఉండి, అక్కడ ఉన్న వారినంతా కూడా స్వస్థపరిచి, అద్భుతాలు చేసి, దేవుని వాక్యాన్ని పంచుకోవడం ద్వారా ఆ నగరంలో ఒక గొప్ప ఉజ్జీవము అనేకులు నమ్మారు. చివరిగా వాళ్ళందరూ చెప్పారు. ఆ స్త్రీతో చెప్పారు, "మొట్టమొదటిగా నువ్వు చెప్తే మేము నమ్మాము. కానీ ఇప్పుడు మేము రుచి చూచి ఎరిగాము. ఇతడే మెస్సియా అని మేము అంగీకరిస్తున్నామన్న" ఒక గొప్ప రక్షణ ఉజ్జీవము ఆ ప్రదేశంలో ఎలా కలిగిందంటే, ఇలానే కలిగింది. దేవుని సువార్త అన్నది ఆ ప్రదేశంలో பிரచుரிப்பபடுந்தண்டி. பாருங்க, ஆண்டவராகிய இயேசு அவங்களோட பேசும்போது கேட்கிறாரு, எனக்கு தண்ணீர் தாகமா இருக்கு. தண்ணீர் குடுப்பியா? கிணறு ஆழமா இருக்கு. தண்ணீர் எடுக்க இது இல்லன்னு சொன்னா, நான் யார் என்று நீ அறிந்திருந்தால், நீ வந்து இதை செய்திருப்ப. எனக்கு வந்து என்னிடத்தில் நீ கேட்டிருப்ப. ஜீவன் தண்ணீரை நான் கொடுக்க முடியும் என்று இயேசு சொன்னார். அவள் சொல்கிறாள், மேசியா வரும்போது இந்த காரியங்கள்லாம் எங்களுக்கு வெளிப்படுத்துவார். நான் தான் அது என்று சொல்லிவிட்டு, உன்னுடைய கணவனை கொண்டு வா என்றார். அந்த ஸ்திரீ சொல்றாங்க, எனக்கு எனக்கு கணவன் இல்ல என்றாங்க. ஆமா உண்மைதான். உனக்கு 5 பேர் இருந்தாங்கோ. இப்ப இருக்கிறது 6வது நபர். நீ வந்து சொல்லுகிறது சரியாக தான் சொல்லுகிறாய் என்று தன்னுடைய வாழ்க்கை குறித்து சொன்ன உடனே, மெய்யாகவே நீங்க ஒரு தீர்க்கதரிசி என்று அவள் போய் அந்த சமரியா நகரத்துல, அந்த பட்டணத்துல இருக்கிற எல்லோருக்கும், இதோ வாருங்கள், மேசியா எதிர்பார்த்தவர் இங்க தான் இருக்கிறார் என்று முதலாவது சுவிசேஷத்தை அந்த பாவியான ஒரு ஸ்திரீ தான் அறிவித்தாள். இயேசு அந்த இடத்துல போய் 2 நாட்கள் தங்கியிருந்து தேவனுடைய ராஜ்யத்தை குறித்து போதித்து, வியாதிகளை சுகப்படுத்தி, பிசாசுகளை துரத்தினார். முதலாவது அந்த ஜனங்கள் வந்து இந்த ஸ்திரீ சொன்னனால, சமரிய ஸ்திரீ சொன்னனால விசுவாசிச்சாங்க. அதற்கு பிறகு ஆண்டவராகிய இயேசுவின் வார்த்தைகளையும், அவருடைய சுவிசேஷத்தையும், தேவ ராஜ்யத்தையும் பார்த்து அவர்கள் சொன்னாங்கோ, "நீ சொல்லுகிறதால் அல்ல, நாங்களே விசுவாசிக்கிறோம். எங்களுடைய கண்கள் கொண்டு நாங்க பார்த்திருக்கிறோம், அனுபவிச்சிருக்கிறோம். நாங்க விசுவாசிக்கிறோம்" என்கிற ஒரு பெரிய ஒரு மாற்றம் வந்தது. మొట్టమొదటిగా నేను చెప్పాను, దేవుని చిత్తం చేత నడిపింపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. రెండవదిగా ఆయన ఎలా మాట్లాడన్న జ్ఞానాన్ని, ఆ ఆత్మను ఎలా సంపాదించుకోవాలన్న వాటిని పరిశుద్ధాత్మ తన క్రియ చేయడం మొదలుపెట్టాడన్నమాట. பாருங்க, முதலாவது நான் சொன்னேன், பிதாவின் சித்தத்தின்படி அவங்க வந்து அந்த இடத்துக்கு போனார். 2வது வந்து எப்படி அந்த ஸ்திரியோடு பேச வேண்டும் என்கிற ஞானத்தை பரிசுத்த ஆவியானவர் கொடுத்தார். ఈరోజు మనం అనుకోవచ్చు, ఓకే, సువార్త ఒక్కటే చెప్తే సరిపోతుంది. సరిపోదండి. పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వరాలు ఉపయోగించుకోవాలి. ఎందుకు ఉపయోగించాలంటే, ఆత్మలను రక్షించడానికి. இன்றைக்கு பாருங்க, நம்ம சுவிசேஷத்தை சொன்னா மாத்திரம் போதும்னு நினைக்கிறோம். நம்ம சொன்னா போதாது. ஆவியானுடைய துணையினால, ஆவியானுடைய ஏவுதலால சொல்லணும். அதே போல நமக்கு பரிசுத்த ஆவியின் வரங்கள் தேவை. அந்த வரங்களை ఉపయోగిத்து தான் ఆత్మகளை పిడిక முடியும். ఈరోజు చూడండి, మీరు సముద్రంలో ఎళ్ళిపోయారు. మీకు వలలు లేదు చేతిలో, ఓడ లేదు. ఏ ఒక్క వెపన్ లేకుండా మీరు చేపలు పట్టుకో అంటే ఎలా పట్టగలుగుతారు? అదే విధంగా ఈరోజు ఎలా వలలు, మరి అన్ని టెక్నాలజీ ఉందో, దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మన చేతిలో ఆత్మీయమైన 9 వరాలను ఇస్తున్నాడన్నమాట. ఈ వరాలను ఉపయోగించడం ద్వారా, ప్రదర్శించడం ద్వారానే ఆత్మలు మన 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 చేతిలో వచ్చి తగులుతుందన్నమాట. ఆత్మలను మనం పట్టుకోగలుగుతాము. అప్పుడే ఆత్మల రక్షణ నొందుతారు. అప్పుడే వాళ్ళు వచ్చి శిష్యులుగా మారడం అనేది కూడా జరుగుతుందండి. ఆ దేవుడిచ్చే ఆయుధాలను మనం వాడుకున్నప్పుడే, సరిగ్గా వాడుకోవాలనమాట. వరాలను కూడా ఎలా వాడుకోవాలని కూడా తెలియాలి. అది పరిశుద్ధాత్మ మనకు நேர்ப்பித்து ఉంటాడు. பாருங்க, இன்றைக்கு நம் கடலுக்குள்ளாக போய் நமக்கு என்கிட்ட வலை இல்ல, தூண்டி இல்ல, எதுவுமே இல்லன்னா, நான் வந்து மீன் பிடிக்க முடியாது. அதேபோல தான் ஆண்டவர் என்ன செய்கிறார்ன்னா, நமக்கு ஆவிக்குரிய வரங்கள் 9 வரங்களை 1 கொரிந்தியர் 12ல எழுதப்பட்ட வரங்களை கொடுக்கிறார். அந்த வரங்களை நாம் வந்து பெற்றுக்கொண்டு, அந்த வரங்களை அவருடைய சித்தத்தின்படி வெளிப்படுத்தும் போது தான் ఆత్మகளை நாம் రక్షించ முடியும். ప్రభువైన యేసుక్రీస్తు ఆవిడతో మాట్లాడుతూ చెప్పాడు, "నీకు 5గురు భర్తలున్నారు. ఇప్పుడున్నది వేరొక వ్యక్తి. అతడు నీ భర్త కాదు" అని ఎలా చెప్పగలిగాడు?
దేవుడిచ్చిన గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఆ జ్ఞానము మరి ప్రవచించి దేవుడు గత కాలంలో తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా చూసి చెప్పగానే హృదయంలో విశ్వాసం పుట్టుకొచ్చింది. ఇదిగో ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలా మనం చెప్పగలిగితే ఎవరైనా మనం సంధించి వాళ్ళ జీవితంలో జరిగిన ఏదైనా ఒక్క సంఘటన చెప్పగలిగితే, ఇదిగో దేవుని ఆత్మ చేత పలుకుతున్నాడని కూడా ప్రజలు గ్రహించగలుగుతారండి. அன்றைக்கு பாருங்க ஆண்டவராகிய இயேசு அந்த இடத்துல போய் நின்று கொண்ட உடனே அவர் சொன்னார், "உன்னுடைய வாழ்க்கையில இப்படியெல்லாம் நடந்தது. 5 பேர் உனக்கு கணவர்கள் இருந்தாங்க. இப்ப 6வது நபர் கிடையாது. அவர் கிடையாது உன்னுடைய கணவர்" என்று சொன்ன உடனே, அது ஆவிக்குரிய ஞானத்தின் வரம் வெளிப்பட்டுருச்சு அங்க. பரிசுத்த ஆவியின் வரம் வெளிப்பட்ட உடனே அந்த ఆత్మ పిడిக்கப்பட்டுருச்சு. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు సమరయ దేశంలో వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకంతా కూడా స్వస్థతలను చేశాడు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు. దేవుని రాజ్యాన్ని పంచుకోవడం ద్వారా గొప్ప రక్షణ ఆ స్థలంలో కలిగెను. ఆ పట్టణంలో కలిగెను. அதற்கு பிறகு பாருங்க ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சமரிய தேசத்துக்குள்ளாக போன உடனே அவர் சுகமளிக்கும் வரத்தையும் அற்புதம் செய்கிற வரத்தையும் ஆவிகளை பகிர்ந்தருகிற வரத்தையும் உபயோகிக்கிறதுனால தேவனுடைய ராஜ்யம் அறிவிக்கப்பட்டு ஜனங்களுடைய உள்ளம் తెరக்கப்பட்டது. అలా అంటే చివరిగా మనం ఏం నేర్చుకోవాలంటే మనము ప్రజలను ఆత్మలను వెతుక్కుంటూ వెళ్ళాలి. యేసుక్రీస్తు ఇక్కడ వచ్చి దాహంగా ఉన్నానని చెప్పినప్పుడు ఆయన దప్పిక ఏదంటే నీళ్లు కాదు. ఆ స్త్రీని వచ్చి రక్షించి ఆ పట్టణంలో ఉన్న వారికి కూడా రక్షణనివ్వాలన్న అటువంటి ఒక దప్పికతో అక్కడ వెళ్ళాడండి. ஆண்டவராகிய இயேசு நான் தாகமா இருக்கிறேன் என்று சொல்லி அந்த சமரிய ஸ்திரீ இடத்துல கேட்கும்போது, அவர் குடிக்க தண்ணீருக்காக மட்டும் கேட்கல. அந்த 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 பிரதேசத்துல, அந்த பட்டணத்துல இருக்கிறவங்கள ரட்சிக்கிறது அவருடைய தாகமாக இருந்தது. இயேசு அவங்களை தேடி போனார். పావిகளை తేడి పోన. అప్పుడు நம்ம என்ன செய்யணும்? நம்ம కూడా పావిகளை తేడి పోగ வேண்டும். మనం కూడా వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏ ఆత్మను దేవుడు పట్టుకోవాలనుకుంటున్నాడు ఈరోజు? వాళ్ళను వెతుక్కుంటూ మన మనస్సును ఎప్పుడు తెరిచిపెట్టి ప్రభువా ఎక్కడ నడిపిస్తున్నావు? ఎవరితో ఎలా సువార్త చెప్పాలి? ఎలా ఒక సంభాషణను నేను ప్రారంభించాలి ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటాడనమాట. இன்றைக்கு கூட நாம் ஆண்டவரை பார்த்து, ஆண்டவரே யார் இடத்துல நான் இந்த சுவிசேஷத்தை சொல்ல வேண்டும் என்று நீங்க கேட்கிறீங்களோ, அவங்கள இடத்துல தான் ఆండవరు உங்களை అனுపువారు. రెండో కార్యం మనం చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఆయన వచ్చి సుంకరిగా ఉంటూ యేసును చూడాలన్న ఒక ఆశతో వచ్చి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుని చూస్తూ ఉన్నాడనమాట. యేసు ఆ దారిన వస్తున్నాడు. ఆ మార్గం వచ్చినప్పుడు ఆయన జస్ట్ చూడాలనుకుంటూ ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నాడనమాట. 2வது நாம் பார்க்கலாம். லூக்கா சுவிசேஷம் 19வது அதிகாரத்துல சகேயு என்கிற ஒரு மனிதன் ஒரு ஒரு பாவியான ஒரு மனிதன். ஓகே. அந்த காலத்துல வரி வசூலிக்கப்பட்டவர்கள் பாவிகளாக எண்ணப்பட்டார்கள். அந்த பாவியான ஒரு மனிதன் ஒரு மரத்தின் மேல் இருந்து இயேசுவை பார்க்க வேண்டும் என்று యోసిత్తాడు. సువార్తలు మీరు చదివినప్పుడు పాపులు అని చెప్పబడినప్పుడు 2 పాపాలు వాళ్ళు ఎక్కువ చూశారండి. ఒకటి సుంకరిగా ఉన్నవాడు, ఇంకొకటి వచ్చి వ్యభిచారం చేసిన. వీళ్ళిద్దరిని పాపులు అని కూడా బైబిల్‌లో మనకు సువార్తల్లో రాయబడింది ప్రత్యేకంగా. நீங்க சுவிசேஷத்தை ரொம்ப கவனமா வாசிச்சீங்கன்னா, 2 தரமான மனிதர்களை மகா கொடிய பாவிகள்னு எழுதப்பட்டு. ஒன்று வரி வசூலிக்கிறவர். 2வது அ அ விபச்சார பாவத்தில இருக்கிறவர்கள், வேசித்தனத்தில இருக்கிறவர்கள். இவர்கள் 2 కూటத்தையும் పావిகள் என்று సువిశేషంలో எழுதப்பட்டிருக்கிறது. అటువంటి ఘోరమైన పాపం చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా జక్కయ్య కూడా ఒక పాపిగా వాడు ఎంచబడి ఇజ్రాయేలు ప్రజలంతా కూడా వారిని ద్వేషించేవారన్నమాట. அப்படிப்பட்ட ஒரு பாவியில ஒரு பாவிதான் சகேயு என்கிற ஒரு மனிதன். ఇతడు యేసుక్రీస్తును సంధించాలి అని కనిపెడుతున్నాడు. యేసయ్య మార్గమున వెళుతూ అక్కడ అందాక నడుచుకుంటూ పెద్ద జన సమూహము ఉన్నప్పుడు కూడా ఆ ఒక్క వ్యక్తిని చూడాలని ఆయన మనస్సులో ఒక ఆలోచన పుట్టుకొచ్చిందంటే అది దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు. சகேயு என்கிற மனிதன் இயேசுவை பார்க்க வேண்டும் என்று திரளான கூட்டமான ஜனங்கள் வந்து கொண்டு இயேசுவானவர் நடந்து கொண்டு போகும்போது சரியாக அந்த மனிதன் யாரோ ஒரு மனிதன் மரத்து மேல இருக்கிறான் என்றால் அவருடைய ஞானத்தினால பார்க்கல, பரிசுத்த ஆவியின் நடத்துதலால சகேயுவை ఆండవర్ பார்க்கிறார். చూసిన వెంటనే సువార్తను చెప్పలే. కలిసిన వెంటనే నేను ఓకే నువ్వు పాపి అని ఖండించలేదు. பார்த்த உடனே சகேயு நீ ஒரு பாவி, நீ மனம் திரும்பணும் அப்படி சொல்லல. జక్కయ్య నీ ఇంటికి నేను ఈరోజు
రావాలనుకుంటున్నాను అని చెప్పగా అతనిలో ఎంతో గొప్ప ఆనందం. ఎందుకంటే ఎవరు సొంకరింటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు పెడితే అన్నం తినేవాళ్ళు కాదు. వాళ్ళని చూస్తే దూషిస్తూ దూరం వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసు అన్న వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి నా ఇంటికి వస్తున్నాడంటే ఆ జక్కయ్యలో ఎంతో గొప్ప ஆனந்தம் అండి. பாருங்க, சகேயு வந்து ஒரு பாவியாக இருந்ததுனால, இஸ்ரவேலை எந்த ஒரு ஜனங்களும் அவங்களோட வீட்டுக்கு போகமாட்டான்னு இயேசு பார்த்து சொல்லுகிறார். உன்னுடைய வீட்டுக்கு இன்றைக்கு நான் வர ஆசைப்படுகிறேன். அத கேட்ட உடனே சகேயுக்கு எங்கில்லாத ஒரு ஆனந்தம், எங்கில்லாத ஒரு சந்தோஷம். என் வீட்டுக்கும் இவ்ளோ பெரிய நபர் வருகிறாரா? పాపులను మనం ప్రేమించినప్పుడు, లోకము చేత ముద్రింపబడి, చేయి విడువబడి, అసలు వీళ్ళు మారరు అనుకున్న వారి యొద్ద మీరు వెళ్లి కూర్చొని వాళ్ళతో మాట్లాడినప్పుడు, వారిని సంధించినప్పుడు, వాళ్ళ ఇంటికి దేవుని చిత్తము చేత నడిపింపబడినప్పుడు, వాళ్ళు ఎంతో గొప్ప ఆనందం మనల్ని అంగీకరిస్తున్నారు. మనల్ని ఒక గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు అన్న ఒక భావన వచ్చినప్పుడు చెప్పబోతున్న కార్యాన్ని వాళ్ళు శ్రద్ధగా గమనిస్తారండి. அதே போல தான் இன்றைக்கு கூட பாவிகளாக இல்லாவிட்டால் உலகத்தில் புறக்கணிக்கப்பட்டவர்களாக, ஏழைகளாக, கைவிடப்பட்டவர்களாக யாருமே அவங்களுடைய வீட்டுக்கு போக மாட்டாங்க. அப்படிப்பட்டவங்களுடைய வீட்டுக்குள்ளாக நீங்களும் நானும் பரிசுத்த ஆவியினால் நடத்தப்பட்டு, நாம போய் அவங்கள ஒரு மரியாதை குடுத்து, உங்களுடைய வீட்டுக்கு நாங்க இன்னைக்கு வர விரும்புறோம், உங்களோட பேச விரும்புறோம் என்று சொன்ன உடனே, அவங்களுக்குள்ள ஒரு பெரிய ஆனந்தம் வந்துரும். அதற்கு பிறகு நீங்க சொல்லுகிற வார்த்தைகள அவங்க கட்டாயமா கேட்க ஆரம்பிப்பாங்க. జక్కయ్య ఏం చేశాడు? బాగా ధనవంతుడు. పెద్ద విందుని ఏర్పరిచాడన్నమాట. అంతా చేశాడు. యేసుక్రీస్తు వచ్చి కూర్చున్నాడు. తింటున్నాడు. ఏం చేయాలి? ఆయన వచ్చి కూర్చున్నాడు, తింటున్నాడు. అతనిలో ఏదో ఒక బాధ. జక్కయ్య చెప్పాడు, "నేను అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను. 4 రెట్లు అవన్నీ కూడా ఇచ్చేస్తానని" కూడా వెంటనే వెళ్లి ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నామో వాళ్ళందరిని పిలిచి తన దగ్గర ఉన్న డబ్బులంతా కూడా పంచిపెట్టేశాడు. అతనిలో ఒక కన్విక్షన్ అన్నమాట. యేసయ్య వచ్చాడు. యేసయ్య అంత గొప్ప దేవుని కుమారుడు. ఇంకా ఆయన మాట్లాడుతుంటే ఆయన సన్నిధిలో ఉండగానే ఆ పాపం అన్నది నిలబడుకోలేకపోయిందన్నమాట. వెంటనే తీసి అందరికి ఇచ్చేసాడు. ఆనందం కలిగింది. జక్కయ్య నవ్వాడు. అబ్బా! ఈరోజు నేను ఆనందంగా పడుకోవచ్చు. యేసుక్రీస్తు చెప్పాడు. ఈరోజు ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు అని పిలువబడే అటువంటి ధన్యతను పొందుకున్నాడు అని కూడా అతని పాపాలనంతా కూడా కొట్టివేసి యేసయ్య రక్షణను జక్కయ్యకు ఆ రోజు తన కుటుంబానికి ఇచ్చాడండి. பாருங்க, இயேசு அந்த இடத்துல போயிட்டு அவர் எதுவுமே சொல்லல. நீ இப்படி பண்ணணும், அப்படி பண்ணணும். அவருடைய பிரசன்னம் அந்த இடத்துல வந்த உடனே, சகேயுக்குள்ள இருக்கிற பாவம் நிலைக்க முடியல. அவனுக்குள்ள ஒரு குற்ற உணர்வு வந்துட்டு, அவனுடைய மனசாட்சியில ஒரு குற்றப்பட்டவனாக அவன் என்ன சொன்னான்? நான் யார் இடத்துல அநியாயமா பணத்த வாங்கியிருக்கிறேனோ, எல்லோருக்கும் நான் திரும்பவும் கொடுத்து விடுகிறேன். நாளத்தனையாக கொடுக்கிறேன். கொடுத்து விட்டான். அவனுக்குள்ள ஒரு பெரிய சந்தோஷம் வந்தது, சமாதானம் வந்தது. சகேயு பார்த்து ஆண்டவராகிய இயேசு சொன்னார், இன்றைக்கு இவனும் ஆபிரகாமின் குமாரன் என்று அழைக்கப்படுகிறான் அல்லவா என்று சொன்னார். எவ்வளவு பெரிய సంతోషం பாருங்க. సగేయుడు வாழ்க்கை మారినది. అలాగ మనం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి మన మీద ఆ అభిషేకము దేవుడు ఎందుకండి అభిషేకం పొందుకోవాలి? అభిషేకం మనలో ఉంటే ఇతర జీవితంలో ఉన్న పాపం మనలో ఉన్న వెలుగు వాళ్ళ మీద తేజస్సుగా వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టి మారు మనస్సు పొంది దేవుని వైపు రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. మనలో ఉన్న వెలుగు అది వెలుగుగా అది తేజరిల్లకపోతే వాళ్ళు పాపంలో చీకట్లో ఉండిపోతూ ఉంటారండి. இன்றைக்கு நாம் போய் ஒருத்தருக்கு சுவிசேஷம் சொல்லும்போது நமக்குள்ளாக இருக்கிற அபிஷேகம் அந்த வெளிச்சம் அது பிரகாசிக்க வேண்டும். அப்படி பிரகாசிக்கும் போது பாவியான உள்ளத்துல இருள்ல வாழ்ந்து கொண்டிருக்கிறவங்களுக்கு ஒரு வெளிச்சம் உண்டாகிடும். அவங்க உடனே என்ன பண்ணுவாங்க? அவங்களுடைய பாவத்தை விட்டு மனம் திரும்ப ఆరంభిப்பாంగో. వీళ్ళిద్దరిని కూడా చూడండి యేసుక్రీస్తు వ్యక్తిగతంగా సంధించాడనమాట. ఆ సమరయ స్త్రీని, சக்கேயன். பாருங்க ஆண்டவராக இயேசு கிறிஸ்து சமரியால இருக்கிற அந்த ஸ்திரியையும் సగేయుயும் அவர் తనిపట్ట విధத்துல அவர் ఊழிయం செய்தார். ఈరోజు మనం సేవ అనుకున్నప్పుడు అందరూ కూడా అనుకోవడం ఏంటంటే ఒక పాస్టర్ అయిపోవాలి, లేకపోతే మైక్ పట్టుకోవాలి, ఆరాధన చేసే వాళ్ళగా మారాలి. అవి మనకు రావు అనేసి కూడా బాధపడుతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అది కాదండి సేవ. వ్యక్తిగతంగా ప్రజల యొద్ద కూర్చొని ఒకరికొకరు పర్సనల్ ఎవాంజలిజం ప్రతి ఒక్కరు చేయగలుగుతారనమాట. పర్సనల్ ఎవాంజలిజం. మేబీ మనం వచ్చి బిల్లీ గ్రహం లాగా
1,00,000 మందికి, 10,00,000 మందికి పెద్ద పెద్ద మేడలో నిలబడుకొని మాట్లాడి సువార్తను చెప్పే అటువంటి వాక్చాతుర్యము, అభిషేకం మనలో లేకపోవచ్చు. కానీ మనకు తెలిసిన వారి యొద్ద కూర్చొని యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ మంచి వార్తను, ఈ సువార్తను, ఈ శుభవార్తను చెప్పడానికి ఎటువంటి ఆటంకము లేదు. ఆ సువార్త చెప్పడము మీరు నేను కూడా చేయగలుగుతామన్నది మనం ఈరోజు గుర్తించాలి. అటువంటి సేవ ప్రతి ఒక్కరూ చేసే తీరాలి. இன்றைக்கு பாருங்க, நாம வந்து ஒரு பில்லி கிராமம் போல பெரிய கூட்டத்தை போட்டு லட்சக்கணக்கான ஜனங்களுக்கு சுவிசேஷத்தை சொல்லி கூப்பிட்டு அவங்களெல்லாம் ரட்சிப்புக்குள்ள நடத்துகிற ஒரு அபிஷேகமோ இல்லாவிட்டால் பேசுகிற திறமையோ அந்த மாதிரி ஒரு பலமோ நமக்குள்ளாம இல்லாமல் இருக்கலாம். ஆனா நீங்களும் நானும் நமக்கு தெரிந்தவர்களை முகமுகமாக பார்த்து ஒருவருக்கு ஒருவர் பர்சனல் எவாஞ்சலிசம் செய்ய நாம் கற்றுக்கொள்ளலாம். அது நாம் நிச்சயமாக செய்தே ஆக வேண்டும். அல்லேலூயா. డిఎల్ మూడీ అని చెప్పబడిన ఒక గొప్ప దేవుని భక్తుడు, ఆత్మలను బహుగా సంపాదించుకున్న ఒక వ్యక్తి చికాగో నగరంలో అమెరికా దేశంలో ఉన్నాడు. ఉన్న కాలముల్లో ఆయన ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూటాల్లో వందల కొలది ప్రజలు రక్షణ పొందినప్పటికీ ప్రతిరోజు ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు దేవునితో. వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తికైనా నేరుగా వెళ్లి సువార్తను చెప్తానని రోడ్ల మీద తిరిగేవాడంట. థియేటర్ల వద్ద నిలబడుకునేవాడంట. రాత్రి వేళల్లో పోలీసులు ఉంటే ఆ పోలీసులకెళ్ళి సువార్తను చెప్పి ప్రతిరోజు తన జీవితంలో ఒక్కరికైనా నేరుగా కూర్చొని కొద్ది సమయము ఆయన కేటాయించి అటువంటి పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించే కార్యాన్ని ఆయన చివరి వరకు చేస్తూ వచ్చాడని కూడా చరిత్ర చెప్తుందండి. అంత గొప్ప సేవకుడు. டிஎல் மூடி என்கிற ஒரு பெரிய ஒரு சுவிசேஷகன் அநேக ஆயிரக்கணக்கான பேரை சிகாகோ நகரத்துல மாத்திரம் இல்ல பல இடங்களுக்கும் போய் சுவிசேஷத்தை சொல்லி ஆத்துமாக்களை சம்பாதித்தவர். அவருடைய வாழ்க்கையில ஒரு உடன்படிக்கை பண்ணிக்கிட்டாராம். ஒவ்வொரு நாளும் நான் தனிப்பட்ட விதத்துல ஒரு மனிதனுக்காவது ஒரு நபருக்காவது நான் சுவிசேஷம் சொல்லுவேன். கூட்டம் முடிச்சுட்டு அவர் என்ன பண்ணுவாராம், எவ்வளவு இரவா இருந்தாலும் ரோடு மேல போய் அவர் திரும்பி பார்ப்பாராம். மார்க்கெட்டுக்குள்ள போவாராம். தியேட்டர் இருந்தா அந்த நைட் ஷோல இருந்து வருகிறவங்களுக்கு அந்த சுவிசேஷம் சொல்றதுக்கு நிப்பாராம். போலீஸ்காரன் கிட்ட போவாராம். சுவிசேஷத்தை சொல்லிட்டு தான் வந்து படுப்பாராம். சுவிசேஷம் சொல்லாம పడుకునే నాళే கிடையாது. మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనం సువార్త చెప్పుకున్న దినం ఏది అని మనం గుర్తించాలి. సువార్త చెప్పని దినాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. நம்மளுடைய வாழ்க்கை பார்க்கும்போது நாம் சுவிசேஷத்தை சொல்லாத நாட்கள் தான் அதிகமா இருக்கு. சொன்ன நாட்கள் ஏதோ ஒரு நாளா இருக்கலாம். చివరిగా ఇంకొక ఒక సాక్ష్యాన్ని కూడా మనం చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదెముస్ అనే వ్యక్తి ఇప్పుడు యేసయ్య వచ్చి 2 మార్లు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు కొందరు ఏం చేస్తుంటారంటే మనల్ని వెతుక్కుంటూ వస్తుంటారండి. మనతో మాట్లాడాలి, సమయం గడపాలి, మనతో పరిచయం అవ్వాలని కూడా కొందరొచ్చి ఫ్రెండ్‌షిప్ చేయడానికి వస్తుంటారు. అలాంటి ఒక వ్యక్తి నికోదెముస్ అన్న ఒక వ్యక్తి రాత్రి వేళలో యేసుక్రీస్తు తన జీవితంలో చేస్తున్న అద్భుతాలను చూసి ఆశ్చర్యపడి ఎలా అద్భుతాలు చేయగలుగుతాడు, దేవుడు ఒకరితో ఉంటే మాత్రం అద్భుతాలు చేయగలరు అని కూడా ఆయన్ను ఎక్కువ తెలుసుకోవాలని ఆయన మతబోధకుడుగా ఉన్న కారణం వల్ల పగలు సమయంలో వస్తే అందరూ చూస్తారేమో అని చెప్పి రహస్యంగా యేసయ్యతో వచ్చి మాట్లాడుకోవడానికి వచ్చాడు. సంభాషణ జరిగింది. మీరు యోహాను 3వ అధ్యాయం చదువుకుంటే అక్కడ మనకు అనేక సత్యం వచ్చి యేసుక్రీస్తు ప్రభువు నికోదెముస్‌తో మాట్లాడిన ఆ కార్యాలే ఈ రోజు వరకు మనకు సువార్తల్లో ఉన్నాయన్నమాట. நிக்கோதேமுஸ் என்கிற ஒரு மனிதன், அவர் வந்து ஒரு மத போதகராக இருந்ததுனால, அந்த காலத்துல ஒரு பிரபலமான ஆளா இருந்ததுனால, பகல் வேளையில இயேசுவோடு வந்து பேசினா, அது மற்றவங்கலாம் பார்த்துருவாங்க. அதனால அவர் இரவு நேரத்துல இயேசு என்கிறவர் அற்புதங்களை செய்கிறாரே, இவர் யார் என்று அறிந்து கொள்ளும்படியாக இரவு நேரத்துல தனிப்பட்ட விதத்துல இயேசு கிறிஸ்துவின் இடத்துல வந்து பேசுகிறதுக்கு வந்தார். இயேசு அவருக்கு கொடுத்த பதில் தான் நமக்கு இந்த யோவான் 3ஆம் அதிகாரத்துல முழுமையா எழுதப்பட்டிருக்கிறது. ప్రభు యేసు చెప్పాడు, ఒక మనిషి మరలా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని నికోదెముస్‌తో చెప్పగా, నికోదెముస్ చెప్పాడు, నాకు వయసైంది, మా తల్లి లేరు, ఎలా నేను మరలా వెళ్ళి ఆమె ద్వారా నేను పుట్టగలను అంటే, జలము ద్వారా ఆత్మ ద్వారా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని ఆత్మ చేత పుట్టాలి అని కూడా చెప్పాడు. అదే రక్షణ. అది ఒక పుట్టుక అన్నమాట, ఒక జన్మ. ఎలా మనము శరీరంలో జన్మించడానికి తల్లిదండ్రుల ద్వారా పుడుతున్నామో, ఆత్మలో మనము మారు మనసు పొంది జన్మించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం మీదకి వచ్చి మనలో ఒక పశ్చాత్తాపాన్ని పుట్టించి తన ఆత్మ ద్వారా మనల్ని అభిషేకించి యేసుక్రీస్తు నమ్మడం ద్వారా దేవుని బిడ్డలుగా మారుతున్నామన్న సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వెల్లడించాడన్నమాట.
யோவான் 3ஆம் அதிகாரத்துல ஆண்டவராகிய இயேசு சொன்னார், மறுபடியும் பிறக்க வேண்டும் என்று சொன்னார். அதற்கு நிக்கோதேமுஸ் கேட்டாரு, ஆண்டவரே எனக்கு வயதாயிட்டு என்னுடைய தாய் கூட இல்ல. நான் எப்படி மறுபடியும் பிறக்கிறேன்? சரீரத்துல பிறக்கிறது குறித்து அவர் பேசல. ஆவியில பிறக்கணும். சரீரத்துக்கு பிறந்தது சரீரம். ஒரு தகப்பனுக்கும் தாய்க்கும் பிறந்தா ஒரு சரீரமான ஒரு மனிதன் பிறப்பான். அதேபோல தேவனுடைய ஆவி ஆனவர் ஒரு மனிதனுடைய ஆவி மேல வரும்போது, அவனுடைய ஆவிக்குள்ளாக ஒரு புதிய ஜீவன் உண்டாகுது. அதான் ரட்சிப்பு என்று சொல்லுகிறோம். அதான் பார்ன் அகைன் எக்ஸ்பீரியன்ஸ். மறுபடியும் பிறந்த ஒரு அனுபவம். தேவனுடைய பிள்ளையாக, మగனாக, మగளாக మారக்கூடிய ஒரு అనుభవం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం ద్వారా నికోదేమస్ మనస్సులో ఒక పెద్ద మార్పు కలిగెను. அன்னைக்கு యేసుక్రీస్తు ஆண்டவர் நிக்கோதேமுஸோட பேசும்போது, நிக்கோதேமுடைய உள்ளத்துக்குள்ளாக ஒரு பெரிய மாற்றம் வந்தது. ఆయన చివరి వరకు యేసే ఉన్న కాలంతో వరకు కూడా నికోదేముస్ రహస్యంగానే ఆయన నమ్ముతున్నాడన్నమాట. చివరిగా ఆయన అప్పగించాలి, ఆయన పట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ 70 మంది ఉండగా ఈ ఈ ఈ నికోదేముసు మరి జోసెఫ్ ఆఫ్ అరిమతియా వీళ్ళు అరిమతియాకు చెందిన ఆ యోసేపు వాళ్ళు సమ్మతించలేదు. యేసుక్రీస్తుని ఎలాగైనా విడిపించాలనుకున్నారు. విడిపించలేకపోయారన్నమాట. దే ఆర్ ద సీక్రెట్ క్రిస్టియన్స్ ఇన్ ద బైబిల్. வேத புத்தகத்துல பார்க்கும்போது நிக்கோதேமு, அர்மித்தியா ஊருக்கு சேர்ந்த யோசேப்பு இவர்கள் வந்து இரகசியமாக அவரை பின்பற்றினாங்க. கடைசியில அவரை சிலுவையில் அறைய வேண்டும், அவரை பிடிக்க வேண்டும் என்று சொல்லும்போது கூட இவர்கள் 2 பேரும் அதுக்கு சம்மதிக்கவில்லை. ఇలా యేసయ్యను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించాడు. பாருங்க அவரை தேடி வந்தவர்களுக்கும் அவர் சுவிசேஷத்தை அறிவித்தார். ఈరోజు మనం యేసుక్రీస్తు జీవితాన్ని చూస్తుంటే, మనము వెతుక్కుంటూ వెళ్లి ఇతరులకు సువార్త చెప్పాలి. అదే విధంగా వాళ్ళే మన యొద్దకు కూడా సువార్త చెప్పాలి. இன்றைக்கு 2 காரியங்களை நம்ம புரிந்து கொள்கிறோம். நாம் தேடிக்கொண்டு போய் மனிதர்களுக்கு சுவிசேஷம் சொல்ல வேண்டும். நம்மை யாராவது தேடி வேற ஏதாவது ஒரு காரியத்தை கேட்டு வருவாங்க. அவங்களுக்கும் సువిశేషం சொல்லணும். కొందరు మీ దగ్గర వచ్చి అడగొచ్చు. ఎవరండి మంచి డాక్టరు? నాకు ఇటువంటి రోగం ఉంది. నయం కాకుంది చెప్పండంటే, ఆ యొక్క అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని, ఈ డాక్టర్ మంచి డాక్టరు, ఈ డాక్టర్ కంటే ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు. మంచిగా ఆపరేషన్ చేస్తాడు. ఎవరంటే, అప్పుడు సువార్తను వాళ్ళకు చెప్పి, యేసు நசரேத்துடைய இயேசு అని కూడా మనం చెప్పగలుగుతామండి. பாருங்க யாராவது ஒருத்தர் நம்மள கேட்பாங்க, "யார் நல்ல டாக்டரு? நான் வந்து ஒரு சர்ஜரி பண்ண நினைக்கிறேன். இந்த வைத்தியம் பண்ண நினைக்கிறேன்." அப்ப நான் சொல்லலாம், "இந்த டாக்டர் நல்லவரு. ஆனா இந்த டாக்டர விட ஒரு வல்லமை உள்ள ஒரு டாக்டர் இருக்கிறாரு. அவர்கிட்ட நீங்க போனீங்கன்னா உங்களுடைய வாழ்க்கை மாறிடும்." இப்படி సువిశేషத்தை சொல்ல ఆరంభిக்கலாம். ప్రియులారా, నిన్నటి దినమందు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యంతో చెప్పి నేను ప్రైజ్ లార్డ్ వినపడుతుందా? Yes, Pastor. ఓకే. థాంక్ యూ. నిన్నటి దినమందు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం అన్నమాట. ఆ సాక్ష్యాన్ని పంచుకొని మనం ప్రార్థించుకుందాం. సమయం ఎక్కువ గడిచిపోతుంది. நமக்கு நேரம் அதிகம் இல்லாதனால நேற்றைய தினத்தில் நடந்த ஒரு சாட்சியை உங்களோடு நான் పகிర్ந்து கொண்டு முடித்துకొள்ள విரும்புகிறேன். నేను పనిచేస్తున్న స్థలంలో కొందరొచ్చి ఎలా ఉంటుందంటే మా హాస్పిటల్ స్ట్రక్చర్‌లో బయట నుంచి కొత్తగా చేరిన వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ పొందుకోవడానికి ఇక్కడ వస్తుంటారనమాట. ఇది సెంట్రల్ ఆఫీస్ మాది. అలా ఒక అబ్బాయి కూడా వచ్చాడు. ఆహ్, నాకన్నా ఒక 2, 3 సంవత్సరాలు పెద్దోడుగా ఉండొచ్చు. లేకపోతే సేమ్ ఏజ్ ఉండొచ్చనమాట. అతనొచ్చాడు. వాళ్ళు ఒక వారంగా గడిచిన వారమంతా కూడా ఇక్కడ ఉండి ఆ తర్ఫీదు పొందుకుంటున్నారు. వాళ్ళ ట్రైనింగ్‌లో నేను కూడా ఒక ట్రైనర్‌ని వాళ్ళకి ట్రైన్ చేయడానికి. எங்க நான் பணி செய்கிற ஸ்தலத்தில எப்படி என்றால், புதிதாக எங்களுடைய ஹாஸ்பிட்டல்ல மற்ற இடங்கள்ல இருந்து வருகிறவங்க கூட இங்க வருவாங்க பெங்களூருக்கு. வந்து பயிற்சி பெறுவாங்க. அந்த ట్రైనింగ్ குடுக்கிறதுல நானும் ஒரு ట్రైనరాக இருக்கிறேன். అబ్బాయి వచ్చి ముంబై నుంచి వచ్చాడు. కానీ వాస్తవము వాళ్ళు వచ్చి కడప అన్నమాట. ఆంధ్ర చెందిన వ్యక్తి. ముంబైలో ఇప్పుడు జాయిన్ చేసుకున్నాడు ఒక హెచ్ఓడిగా. ఇక్కడ రావడం ద్వారా ప్రతిరోజు నన్ను పిలిచేవాడన్నమాట. ఈవినింగ్ రా ఎళ్దాము. కొద్దిగా మనం వచ్చి ఈ డిన్నర్ ఎళ్ళొచ్చు. నువ్వు తాగుతావంటే రా తాగుదాం అనేసి కూడా పిలిచేవాడు. నేను చెప్పేవాడిని. నేను తాగడం నాకు రాదు. నేను తాగే అలవాటు లేదు. కానీ నాకు టైం కూడా లేదు. ఈవినింగ్ రావాలంటే నేను రాలేను అనేసి కూడా చెప్పుకుంటూ అలాగ ఒక 4, 5 రోజులు నేను సోమవారం నుంచి పిలుస్తున్నాడన్నమాట. నేను అలాగా రేపొస్తాను, రేపొస్తానని చెప్పి ఆలస్యం చేస్తూ వచ్చాను. என்னுடைய கூட வேலை செய்கிற அந்த இடத்துல அந்த மும்பைல இருந்து ஒரு ஒரு நபர் வந்திருக்காங்க. அவங்க வந்து ஒவ்வொரு நாளும் என்ன கூப்பிடுவாங்க. ஈவினிங்னா வாங்க போலாம். நான் வந்து ஃப்ரீயா தான் இருக்கிறேன். நீங்க குடிப்பீங்கன்னா கொஞ்சம் அப்படியே நம்ம குடிச்சிட்டு நம்ம சாப்பிடலாம். நான் சொன்னேன் குடிக்கிற பழக்கம் எனக்கு இல்ல. அட்லீஸ்ட் டின்னருக்கு வாங்கன்னு கூப்பிடுவாங்க. நான் சொன்னேன் இல்ல நாளைக்கு வரேன்.
ஒவ்வொரு நாள் ஏதோ ஒரு வேலை இருக்கிறனால திங்கட்கிழமையிலேருந்து அப்படியே తల్లికిట్టే வந்தேன். చివరిగా నిన్నటి దినమందు కూడా అతడు నన్ను పిలిచి చెప్పాడు. ఈరోజు కూడా ఏదో ఒక కారణం చెప్పి నువ్వు వెళ్ళిపోతావు. రేపు పొద్దున్న నేను కూడా ముంబై వెళ్ళిపోతాను కదా! అని కూడా చెప్పుకుంటూ ఉన్నాడనమాట. நேற்று தினத்தில கூட அந்த நபர் அந்த பையன் வந்து என்கிட்ட சொல்லிட்டு இருந்தாரு. இன்னைக்கு கூட நீங்க ஏதாவது ஒரு காரணம் சொல்லி பிஸியா இருக்கிறேன்னு போயிடுவீங்க. நாளைக்கு நான் ముంబై పోறேன். కానీ అతడు ఇలా రోజు నన్ను పిలుస్తుంటే నాలో ఒక ప్రేరేపణ అన్నమాట. దేవుడొచ్చి ఏదో ఒక కార్యాన్ని ఇతని జీవితంలో చేయాలనుకుంటున్నాడేమో! మనం వచ్చి ఎళ్లి సమయాన్ని గడపాలి అన్న ఒక మనస్సు నాలో అప్పటినుంచి కొద్దిగా అలా వస్తుంటే, మొన్న నేనేం చేశానంటే 'పరలోకము, నరకము' అన్న ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో తీసుకొని నా బ్యాగ్‌లో ఉంచుకున్నానండి. அந்த அந்த நபர் வந்து அந்த அந்த நபர் என்னை கூப்பிட்டு கொண்டே இருக்கிறாங்க. வாங்க பேசலாம், வாங்க பேசலாம்ன்னு சொல்லி. அப்போ நான் என்ன பண்ணேன்னா, அந்த பரலோகம், நரகம் என்கிற புத்தகத்த 2 நாட்கள் முன்பாக என்னுடைய ஆஃபீஸ் பேக்ல அத எடுத்து வச்சுக்கிட்டேன். ஏதோ ஒரு காரியத்த செய்யணும்னு சொல்லி. సో, నిన్నటి దినమందు నాలో ఒక ప్రేరేపణ ఖచ్చితంగా ఈరోజు ఇతన్ని మనం సంధించాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఇది చివరి అవకాశం ఉండొచ్చు. మరలా వాళ్ళని చూస్తామో లేదో తెలియదు. అన్న ఒక ఆలోచన నాలో ఉంటూ ఉండడం ద్వారా నేను చెప్పాను. ఈరోజు సాయంత్రం వెళ్ళు మీ హోటల్‌లో, మీ రూమ్‌లో కూర్చొని మనం మాట్లాడుకుందాం అంటే కూడా అతను నవ్వాడన్నమాట. ఎందుకు మాట్లాడుకోవడం మనం వెళ్లి అటు ఇటు తిరిగి ఫుడ్ తింటే బాగుంటుంది కదా! అని కూడా చెప్పాడు. నేను చెప్పాను లేదు మనం వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే అలాగే వాళ్ళ హోటల్‌లో వెళ్లి కూర్చొని చిన్నగా మాట్లాడడం మొదలుపెట్టాము. సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టామన్నమాట. நேற்று ஈவினிங் வந்து நான் சொன்னேன். "இல்ல இன்னைக்கு நிச்சயமாவும் கூட நான் வருவேன். நம்ம கொஞ்சம் நேரத்த செலவிடலாம். சில காரியங்கள உன்னுடைய ஹோட்டல்ல வந்து உன் ரூம்ல உட்கார்ந்து கொண்டு பேசிக் கொள்ளலாம்" என்று கூட சொன்னேன். அதுக்கு அவன் சிரித்தான். "நம்ம வெளியில போய்லாம் சாப்பிட்டுட்டு சந்தோஷமா இருக்கலாம்ல. హోటల్‌లో உட்கார்ந்து என்ன பண்ண போறோம்? இல்ல நான் உன்னோட பேசணும்." ఆ అబ్బాయి ఏంటంటే ముస్లిం ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి. ఒక భక్తి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి. అటువంటి ఆచారంలో ఉంటున్న ఒక వ్యక్తి అన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే దేవుడు అసలు అంటూ ఉన్నాడా? దేవుడు ఉంటే ఆయన అంత గొప్పవాడు. ఎలా ఒక పేరుతో మనం వచ్చి ఇతడే ప్రభువు, ఇతడే దేవుడని ఎలా చెప్పడము అని కూడా కొద్దిగా ఆహ్, దేవుడంటే ఇంకా మిస్టీరియస్‌గా ఎవరో ఉంటారేమో అన్నట్లు ఒక ఆలోచనలో ఉంటూ ఉన్నాడన్నమాట. அந்த நபர் வந்து அவங்க வந்து இஸ்லாமிய குடும்பத்தில பிறந்தவங்க. ஆ இந்த நடுக்காலத்தில அவங்களுடைய உள்ளத்தில சில கேள்விக்குறி. எப்படி இந்த கடவுள் மட்டும் தான் கடவுளா? இல்லாவிட்டு இவ்ளோ கிரகங்கள் இருக்குது. இத்தன నక్షత్రங்கள் இதெல்லாம் யார் పடைச்சாங்க? ஒரு கடவுளா పடைச்சிருக்க முடியாது. ఏதாவது ஒரு పెரிய శక్తి இருக்கும். అలా నేను ప్రారంభించి దేవుడు ఇంకా అలా మాట్లాడుకోవడానికి చిన్నగా ప్రారంభించినప్పుడు అతడే మాట్లాడాడు. చూడండి దేవుడంటే రూపం ఉండదు. దేవుడంటే ఒక పేరుతో, ఒక మతముతో ఉండడు. దేవుడొచ్చి అన్నిటికన్నా పైగా ఉంటాడు. నేననుకుంటున్నాను ఈ ప్రకృతే దేవుడు, నేచర్ ఈస్ గాడ్ అన్నట్టు కూడా చెప్పడం, మాట్లాడటము అలా సంభాషణ ప్రారంభమైందనమాట. நேத்து தினத்துல நாங்க பேசிக் கொண்டிருக்கும்போது, அந்த நபர் அந்த பையன் சொன்னான், "இங்க பாருங்க ஆண்டவர் கடவுள் என்று சொன்னால் அப்படி கிடையாது. ஒரு இயற்கையே கடவுள் என்று நான் நம்புகிறேன்" என்று கூட சொன்னான். అలా చెప్పడంతో మరి నేను చిన్నగా బైబిల్ నుంచి వాక్యాన్ని ఆదికాండంలో ఎలా జరిగింది అన్నీ కూడా అలా మాట్లాడుతూ దేవుని ఆత్మ చేత కొన్ని మాటలు మాట్లాడి దాదాపు 7:30కు ప్రారంభించాము. ఆహ్, 9:45, 10 వరకు నేను ప్రసంగం చేశానండి. ద ఆలోచించి చూడండి. అన్యుడితో నేను మాట్లాడడం మొట్టమొదటిగా అతడు మాట్లాడాడు కొద్దిగా. ఒక 15, 20 నిమిషాలు. ఆ తర్వాత దేవుని ఆత్మ తీసుకున్నాడు. ఫ్లో వచ్చేసింది. దాదాపు 2 అవర్స్ పైగా ప్రసంగం. మనోళ్ళే వినరు. 2 గంటల సేపు. అతడు కూర్చొని ప్రతి పాయింట్ గమనించి ఆలోచించాడన్నమాట. వినిపించుకున్నాడు. యేసుక్రీస్తు సువార్తను చివరిగా అందించాను. యేసుక్రీస్తు ఎవరు అంటే, మాకు ఖురాన్‌లో చెప్పబడింది యేసుక్రీస్తు వచ్చి దేవుని కుమారుడు కాదు. ఆయన ఒక ప్రవక్త మరలా వస్తాడు అంటే నేను చెప్పాను. అది కాదు ఇంకొక నిజముంది. యేసుక్రీస్తు ఒక ప్రవక్త మాత్రం కాదు. ఆయన మాటలు వినండి ఒక్కసారి అని కూడా వినిపించాను. హృదయంలో పరిశుద్ధం కలిగిన వాడు ధన్యుడు. దేవుణ్ణి చూడగలుగుతాడు. కనికరము చూపించేవారు ధన్యులు. వారు కనికరాన్ని పొందుకుంటారు. మీరు తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చినలా మీరు తీర్పు తీర్చబడతారు. హత్య చేయడం మాత్రం హత్య కాదు. ఒకరిని ద్వేషించిన యెడల హత్య. వ్యభిచరించడం వ్యభిచారం కాదు. అనే స్త్రీనో, పురుషుడినో నీ హృదయంలో కళ్ళ ద్వారా చూచి హృదయంలో తప్పుగా ఆలోచిస్తే నువ్వు వ్యభిచారం చేసావు. ఇలాగా ఏ ప్రవక్త అయినా ఎప్పుడైనా మాట్లాడారా అంటే అతనికి సమాధానం లేకపోయిందన్నమాట. దేవుడే మనిషిగా వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
ఆయన ఎక్కడో కూర్చునే దేవుడు కాదు. అక్కడ కూర్చొని ఆజ్ఞలిచ్చే దేవుడు కాదయ్యా! నీ యొద్దకొచ్చాడు. అతని పేరు నేను చెప్పాను. సహోదరుడా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఇటువంటి ఒక సందర్భంలో కూర్చోపెట్టి 2 గంటల సేపు నీతో మాట్లాడుతున్నాడంటే నీ మీద దేవుడేదో ఒక కార్యాన్ని ఉంచుకున్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకివ్వని ఆ పుస్తకాన్ని అందించాను. తీసుకున్నాడు. ఖచ్చితంగా చదువుతానని కూడా తీసుంచుకున్నాడన్నమాట. அந்த நபரோடு நான் உட்கார்ந்து கொண்டு நேத்து பேசிக் கொண்டிருக்கும்போது 10, 15 நிமிஷம் அவங்க பேசினாங்க. அதுக்கு பிறகு ஆவியானவருடைய ஆளுகை வந்தது. ஆண்டவருடைய சுவிசேஷத்த அழகாக ஆதியாமத்திலிருந்து வெளிப்படுத்த ஆரம்பிச்சாரு. இயேசு யார் என்று கேட்ட உடனே அவங்க சொன்னாங்க, எங்களுடைய குரான்ல சொல்லப்பட்டிருக்கு. இயேசு தேவகுமாரன் கிடையாது. அவர் ஒரு தீர்க்கதரிசி மறுபடியும் வரப்போகிறார். நான் சொன்னேன், அது மாத்திரம் கிடையாது. அவர் தீர்க்கதரிசியோடு நின்று போகாதீங்க. அதற்கும் மேற்பட்டவர். அவருடைய சுவிசேஷத்தை கேளுங்க. அவருடைய வார்த்தைகளை கேளுங்க. எப்படி இருந்தது? அவர் சொன்னார், இரக்கம் வைக்கிறவர்கள் பாக்கியவான்கள், அவர்கள் இரக்கத்தை பெறுவார்கள். நியாயத்திற்காதிருங்கள். இதயத்தில் சுத்தம் உள்ளவர்கள் பாக்கியவான்கள், தேவனை தரிசிப்பார்கள். கொலை செய்கிறது மாத்திரம் கொலை இல்ல. ஒருத்தர் வெறுக்கிறதே கொலை. விபச்சாரம் செய்கிறது விபச்சாரம் கிடையாது. கண்களால பார்த்து இதயத்துல தீமையாக யோசிப்பதே விபச்சாரம். இப்படி எந்த தீர்க்கதரிசியாவது பேசியிருக்கிறாங்கன்னா, அவங்களுக்கு பதிலே இல்லாமல் போயிட்டு. அதற்கு பிறகு இந்த பரலோக நரகத்துங்கிற புத்தகத்தை எடுத்து கொடுத்தேன். இயேசு உன்னை நேசிக்கிறார் சகோதரனேன்னு சொல்லி அவங்க பேரு சொன்னேன். முகத்துல ஒரு ஒரு காந்தி, முகத்துல ஒரு மாற்றம். அந்த காரியங்கள் విశ్వాసిక ఆరంభిత அவங்க எடுத்துக்கிட்டாங்க. ఇవన్నీ జరిగిన తరువాత చివరిగా 10 గంటలకు ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను ఎవ్వరితో ఒక విషయం పంచుకోలేదు. నీతో చెప్తున్నాను ఈరోజు. మా తల్లితో చెప్పలేదు, తండ్రితో చెప్పలేదు, నా భార్యతో కూడా నేను చెప్పలేదు, నా స్నేహితులకు చెప్పలేదు. నా జీవితంలో జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్స్ నీకు చెప్తున్నాను చూడు అని చెప్పాడు. చెప్పు అని చెప్పాను. నేను ఒకరోజు దర్గాకెళ్ళి రాత్రి సమయంలో అక్కడ మా దేవుడిని కొలుస్తూ అక్కడే నిద్రపోయి పొద్దున్న లేసి మరలా ఆరాధన చేసుకోవాలని అక్కడ నేను ఉంటే 4 గంటలకు లేసాను. అక్కడ ఉన్న సీనియర్ వాళ్ళకు మత బోధకులు ఉంటారు కదా! అతడు తీసుకెళ్ళి చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి బయట చూపించాడంట. "ఆకాశం వైపు చూడు. ఇదిగో అల్లా కనబడుతాడు నీకు" అని చూపిస్తూ "నువ్వు చూడు నీకు దేవుడు కనబడతాడంటే" ఇతడు కూడా చాలా భక్తితో వెళ్లి దేవుడు కనబడతాడంటే చిన్న వయసన్నమాట. ఒక 15, 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభు దేవుడు చూడాలనేసి ఇదిగో అల్లా కనబడుతున్నాడంటే ఇలా చూస్తూ ఉంటే అతడు చెప్పాడు, "ఐ సా ఎ క్రాస్ ఆన్ ద స్కై." ఒక సిలువను అల్లా కనబడతాడని చూస్తే ఒక సిలువను చూశానయ్యా. యేసుక్రీస్తు కొట్టబడిన ఆ సిలువను నేను ఆ రోజు దర్శనంలో చూసాను. ఎవరితో చెప్పుకున్న ధైర్యం నాకు లేక అలాగే నా హృదయంలో ఉంచుకుంటూ ఈరోజు నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. నువ్వు యేసు గురించి చెప్తుంటే ఆయన్ను నేను ఆల్రెడీ ఇలా చూశాను అని కూడా చెప్పాడు. హల్లెలూయా! பாருங்க அந்த நபரோடு நான் பேசிக் கொண்டிருக்கும்போது கடைசியா அவர் சொன்னாரு. அந்த தம்பி சொன்னாரு, நான் ஒரு காரியத்தை சொல்லுகிறேன். நான் யாருக்கும் சொல்லல. சின்ன வயதில இருக்கும்போது, வாலிப காலத்தில இருக்கும்போது ஒரு தர்கால கொண்டு போய் நாங்க ஆராதனை செய்யும்படியாக அந்த இடத்துல இருந்தோம். காலையில 4 மணிக்கு அந்த இடத்துல இருக்கிற மத போதகர் என்னை கொண்டு வந்து, "இதோ பாரு கடவுள் அல்லாஹ் உனக்கு தென்படுவார்" என்று சொல்லி, "வானத்தை பார்" என்று சொன்னார். நான் வானத்தை பார்த்தேன். நான் பார்த்தது அங்க யார பார்த்தேன் தெரியுமா? இயேசுவுடைய சிலுவை. கிராஸ் ஆஃப் ஜீசஸ் கிரைஸ்ட். இயேசுவின் சிலுவை நான் வானத்தில பார்த்தேன். ஆனா இந்த காரியத்தை, இந்த தரிசனத்தை யாரோடும் நான் சொல்லவில்லை. என்னுடைய தகப்பன் கிட்ட சொல்லல, மனைவி கிட்ட சொல்லல, அம்மா கிட்ட சொல்லல, மத குருக்கள் கிட்ட சொல்லல. சொல்ல முடியாம இருக்கு. இன்றைக்கு உனக்கு நீ இந்த இயேசுவை குறித்து சொல்லுகிற நாள நான் சொல்லுகிறேன். ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నేను చెప్పాను, యేసు నిన్ను ఆల్రెడీ సంధించాడు. అతడే నిజమైన ప్రభు అని రుజువు చేయడానికి ఈరోజు ఈ ఒక మనిషిని వాడుకుంటున్నాడు. నువ్వు దయచేసి నీ హృదయాన్ని తెరిచివ్వు అని కూడా మరలా ఒక ఒత్తిడి పెట్టడము దేవుడు మొదలుపెట్టాడన్నమాట. இந்த சாட்சி, இந்த தரிசனத்தை சொன்ன உடனே மறுபடியுமாக நான் சொன்னேன், பாரு இயேசு உன்னை ஏற்கனவே தரிசிச்சிருக்கிறார். ఇయేసు ఉన్నోడు ఏற்கனவே పేసిర్రు. அதனால మறுபடியும் உன்னை வந்து సంధిక్கிறார். ఆ తర్వాత ఇంకొకటి చెప్పాడు. ఇంకొక విషయం కూడా జరిగింది. ఎవరు నమ్మరు, మూఢనమ్మకం అనుకుంటా. నాకు కల వచ్చింది. ఆ కల వచ్చి ఎవరో చెప్పారు, "నువ్వు వచ్చి ఇంకా నీకు రోగం వస్తుంది." అలాగే నాకు 20స్‌లో ఉన్నప్పుడు 78 కిలోలు ఉన్న నేను 40 కిలోలు అయిపోయాను. హాస్పిటల్ తిరిగాము. ఏదో ఒకటి కూడా బాగాలేదు. మేము అక్కడ మా వాళ్ళ దగ్గరికెళ్ళి మంత్రించుకొని వాళ్ళు తాయెత్తులాగా కట్టించుకున్నాడంట. చేతికి తాయెత్తు కట్టించుకొని వచ్చి పడుకుంటే ఒకరోజు ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఒక వ్యక్తి గ్రీన్ డ్రెస్ వేసుకున్నాడంట. మొఖం కనబడటం లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి పేరు పెట్టి పిలిచాడంట. మాట్లాడి చెప్పాడంట, "నీకు ఈ తాయెత్తుతో పని లేదు. ఇవన్నీ నీకు వద్దు" అనేసి తీసి పాడేసి "నువ్వు బాగవుతావని" చెప్పి వెళ్ళిపోయాడంట. పొద్దున్న లేసి చూస్తే అది తెంపి కింద కింద పడిపోయిందంట. ఎవరు విప్పలేదు. అదే
ఎవరో ఇంకా బ్రేక్ చేసి పడగొట్టినట్లు కింద పడిపోయిందంట. అలాగే స్వస్థత నొందాడంట. ఎవరని నాకు తెలీదు. కానీ ఒక వ్యక్తి వస్తుంటాడు. నాతో ఎప్పుడు మాట్లాడుతుంటాడు. కానీ చాలా భక్తిపరుడుగా, సెయింట్ లాగా నాకు కనబడుతున్నాడు. ఒక పరిశుద్ధుడిలాగా కనబడుతున్నాడు అని కూడా చెప్పాడు. இந்த நபர் சொன்னாரு, அவங்களுடைய வாழ்க்கையில இந்த பையன் சொன்னாங்க. என்ன சொன்னாங்கன்னா, ஒரு ஒரு காலகட்டத்தில அவங்களுக்கு வியாதி வந்து ரொம்பவும் வியாதிப்பட்டிருக்கும்போது மந்திரித்து அந்த தாயத்தெல்லாம் கட்டி வைத்தாங்களாம். கனவுல ஒரு ஒரு கிரீன் ட்ரெஸ் போட்ட ஒரு அங்கி மாரி போட்ட ஒரு நபர். அப்படியே ஒரு அங்கி போட்ட ஒரு நபர். முகம் மாத்திரம் தெரிய மாட்டேங்குது. வந்து கனவுல ஆனா கிளியரா தெரியுதாம். ஒருத்தர் வந்து பேசுறாராம். "உனக்கு இந்த தாயத்தோட வேலை வேண்டாம். இத கழட்டி போட்டுருன்னு" சொல்லி கழட்டி போட்டுட்டு, "நீ குணமடைவாய்" என்று சொன்னாங்களாம். அதே மாரி குணமடைஞ்சுட்டாங்களாம். హల్లెలూయా! మరొకసారి ఆ అబ్బాయి జీవితంలో వాళ్ళ అమ్మగారు మరణానికెళ్ళిపోయి హాస్పిటల్‌లో మరణిస్తారన్న ఒక మాట వచ్చినప్పుడు అలాగే దర్గాకెళ్ళాడంట. అక్కడ వాళ్ళు ప్రార్థించుకొని పడుకుంటే ఒక కల కలిగిందంట. ఆ కలలో అదే వ్యక్తి వచ్చాడంట అంగి వేసుకుంటూ వచ్చి, "నీ రక్తాన్ని నేను తీస్తున్నానని" కూడా ఇలా ఒక నీడిల్ పెట్టి గుచ్చడంలా గుచ్చాడంట. "నీ నెత్తురు తీస్తున్నాను. మీ అమ్మని బాగు చేస్తున్నానని" చెప్పాడంట. లేసి చూస్తే పొద్దున అక్కడ గాయమైందంట. ఎక్కడ తీశారో అక్కడ గాయమైందంట. ఇప్పుడు కూడా నాకు చూపించాడు. ఆ గాయం ఉందండి. చేతి మీద ఇక్కడ ఇలా గుచ్చినట్లు, గీత వేసినట్లు ఒక స్కార్ అనేది ఉందన్నమాట. చిన్న గాయం ఉంది. పలు సంవత్సరాలైనా కూడా నిలబడుకుంటుంది. మా అమ్మ 2 రోజుల్లో బాగయింది. ఈ విచిత్రమైన వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు అని కూడా చెప్పాడు. அந்த நபர் சொன்னார். அவர் சொன்னாரு, "நான் வந்து எங்களுடைய தாயார் வியாதிப்பட்டு மரிச்சிருவாங்கன்னு சொன்னப்போ, அதே நபர் அங்கி போட்டவர் யாரோ தெரியல. ஒரு பரிசுத்தமானவர் என்னை வந்து பார்த்து என்னோட கைகள்ல இருந்து குத்தி ரத்தத்தை எடுத்து சொன்னாரு, "உன்னுடைய தாய் குணமடைஞ்சிருவா. உன் ரத்தத்த அவளுக்கு நான் குடுக்குறேன்னு" சொன்னாரு. காலையில எழுந்து பார்க்கும்போது இங்க ஒரு காயம் இருக்கு. அந்த காயத்த காட்டுனேன். இப்ப கூட அந்த காயம் இருக்கு. யாரும் நம்ப மாட்டாங்க. யார்கிட்டயும் நான் சொல்லல. உன்கிட்ட நான் சொல்லுகிறேன். என்னுடைய தாய் 2, 3 நாட்கள்ல குணமாயி இன்னைக்கும் ఉయిరోడు இருக்கிறாங்க. చివరిగా నేను 11 గంటలు పైగా అక్కడి నుంచి నేను బయటకొచ్చినప్పుడు కిందకొచ్చాడు. వచ్చి నన్ను పంపించడానికొచ్చాడు. నా టూ వీలర్ తీసుకొని చెప్పాను. అతని పేరు పెట్టి చెప్పాను నేను. ఒకసారి ఆలోచించు. ఆ రహస్యమైన వ్యక్తి నీకు కనబడుతూ తరచు, తరచు నీ కల్లో వస్తున్న వ్యక్తి బహుశా ఈ యేసుక్రీస్తే అయ్యుండొచ్చు. ఆయనే నిన్ను వెంటాడుతున్నాడు. నీ హృదయాన్ని ఆయనకివ్వు అంటే, యెస్ ఇట్ కుడ్ బి. ఐ విల్ సెర్చ్. నీతో నేను మాట్లాడతానని కూడా చెప్పి ఇంకా నేను వచ్చేసానండి. అలా దేవుడు ఒక్క ఆత్మకు సువార్త అందించడానికి సహాయం చేశాడు. ఇలా ప్రతిరోజు మనము చేసినట్లా ఎంత బాగుంటుంది. பாருங்க அப்படியாக நான் கீழே இறங்கி வந்தப்போ அந்த நபர் என்னோடு கூட வந்து அவங்க எனக்கு வழி அனுப்பும்போது நான் சொன்னேன், இந்த உன்னை அறியாம உன்னை பின்பற்றுகிற இந்த நபர் இயேசு கிறிஸ்து தான். அவரா தான் இருக்க முடியும். அவர்தான் நேசிக்கக்கூடியவர். அவர்தான் மாற்றக்கூடியவர். அவர்தான் செய்யக்கூடியவர். అతని జీవితంలో అతను చెప్పాడు. ఈ వ్యక్తి వచ్చిన తరువాత నా హృదయంలో ఏం జరిగిందంటే కల్లో వచ్చిన తరువాత నాలో ఉన్న కోపము, వైరము, ద్వేషము మా మతంలో వచ్చి బోధిస్తుంటారు. ఇతరులంతా కూడా బ మనం వచ్చి ద్వేషించాలి. ఆ మనసంతా ఎళ్ళిపోయి అందరిని ప్రేమించే ఒక మనసు కలిగిందంటే నేను చెప్పాను. అది యేసయ్యేరా ప్రభు నైనా అది యేసు ప్రభువే చేస్తాడు. ప్రేమించేది యేసు ప్రభువే. ద్వేషించమని చెప్పడం దేవుడు కాదు. యేసయ్య నీ హృదయంలో చేస్తున్నాడంటే తెలీదు అన్నాడు. తెలుసుకో చెప్తున్నాడు నీ హృదయంలో అటువంటి ప్రేమను ఇస్తున్నాడు. అందరిని ప్రేమించే ప్రేమ అంటే యేసయ్య చెప్పాడు. ఒకరినొకరు మీరు ప్రేమించుకుంటే అప్పుడే నా శిష్యులని కూడా ఈ ప్రపంచం ఎరుగుతుందని కూడా చెప్పాను. நவுத்து ఉన్నాడు అన్నమాట. எஸ் இட் இஸ் ஜீசஸ். அந்த நபர் சொன்னாரு, அவங்க என்னுடைய வாழ்க்கையில வந்து ரொம்பவும் கோவம் இருக்கும். மற்ற ஜாதி, மற்ற மதத்தில இருக்கிறவங்கள நாங்க வெறுப்போம். எங்களுடைய இதுல அப்படி சொல்லிக் குடுப்பாங்க. ஆனா, இந்த நபர் எப்போது எனக்கு கனவுல வந்து பேச ஆரம்பிச்சாரோ, அன்றையிலிருந்து எனக்குள்ள ஒரு அன்பு. எல்லாரையும் அன்பு நேசிக்க நான் சொன்னேன். "ஐயோ! நீ உன்னுடைய மனது திறந்து கண்களை திறந்து பார். இயேசு தான் அந்த அன்பானவர். அவர் தான் அந்த அன்பு கொடுக்கிறவர்" என்று கூட சொல்லிட்டு அந்த புத்தகத்தை குடுத்துட்டு வந்திருக்கிறாను. మీరు కూడా ప్రార్థించండి. వచ్చేటప్పుడు నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఆత్మను ప్రభువు రక్షించాలన్నమాట. సాతాను ఆ ఆత్మలో విత్తబడిన ఈ విత్తనాన్ని వచ్చి తీసివేయకూడదు. இப்படிப்பட்ட விதைக்கப்பட்ட இந்த ஆ விதைய வந்து பிசாசு எடுத்து போடாம அவங்கள வந்து அந்த ఆత్మ రక్షించబడணும். చివరిగా ఒక కార్యాన్ని చూపించి మనం క్లోజ్ చేసుకుందాము. ఆహ్, సువార్త చెప్తే ఏం జరుగుతుంది? ఎలా చెప్తే ఏం జరుగుతుందంటే ఒక పుస్తకంలో స్టాన్లీ అన్న ఆయన రాసిన పుస్తకంలో సోల్ విన్నింగ్ గురించి మాట్లాడుతూ ఒక స్టాటిస్టిక్స్ రాశాడు. అది చూపిస్తాను. ஸ்டான்லி என்கிற ஒரு தேவனுடைய ஊழியர் அவருடைய புத்தகத்தில் எழுதல ஒரு ஸ்டாட்டிஸ்டிக்ஸ் நம் சுவிசேஷம் சொன்னா என்ன நடக்கும் என்று கூட சொல்லியிருக்கிறார். அந்த காரியத்தை ஷேர் பண்ண முடியுமா பார்க்குறேன். ஷேர் பண்ணிட்டு என்னோட ஸ்க்ரீன் ஷேர் பண்றேன்.
ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. కనబడుతుందా మీకు ఈ పుస్తకంలో ఉన్న మాటలు? ఈ రాతలు కనబడుతుందా? No, Pastor. Yes. Okay. If only one church, if only each one in the church could reach one outside, the church growth will defeat all imagination. ఒక సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఒకరిను వాళ్ళు వెళ్ళి బయట ఉన్న వారిని ఒక్కొక్క రోజు ఒకరితో మాట్లాడి తీసుకొచ్చినట్లా సంఘం అనేది ఎంత పెద్దగా మారుతుందో ఎవరు ఊహించుకోలేరంట. ஒரு சபையில் இருக்கிற ஒரு நபர் மற்ற வெளியில இருக்கிறவங்களை ஒருத்தரை கொண்டு வந்தால் அந்த சபை வளர்ச்சி எப்படி இருக்கும்னு சொல்ல முடியாது. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ జస్ట్ 100 బిలీవర్స్, ఉదాహరణకు ఒక సంఘము 100 మంది ఉన్నారనుకోండి. ఆ సంఘంలో ஒரு சபையில 100 பேர் வைத்துக் கொள்ளலாம், இருக்கிறாங்கன்னு வைத்துக்கொள்ளலாம். Let's adopt the principle of each one reaching just one person for Christ in a month's time and making him a soul winner to follow the same procedure. ఒక్క వ్యక్తి ఒక్క నెలలో ఒక్కరికి సువార్త చెప్పి రక్షణలో తీసుకొచ్చి ఆ ఒక్క వ్యక్తి మరొక వ్యక్తిని, ఆ ఒక్క వ్యక్తి మరొక వ్యక్తిని అలాంటి ఒక పద్ధతి, అలాంటి ఒక ప్రాక్టీஸ் చేసిన ఎడలా பாருங்க, அவர் சொல்கிறார், ஒரு நபர் வந்து மாதத்துல ஒரு நபருக்கு சுவிசேஷம் சொல்லி ரட்சிப்புக்குள்ள கொண்டு வந்து அந்த ரட்சிக்கப்பட்டவங்க இன்னொருத்தர் ரட்சிப்புக்குள்ள, அவங்க இன்னொரு ஒரு ஆத்மாவை ரட்சிப்புக்குள்ள கொண்டு வந்து இப்படி நடக்கும்போது బై ఫిబ్రవరి, జనవరిలో ప్రారంభిస్తే ఫిబ్రవరి 100 మెంబర్స్ బికమ్స్ 200. రక్షణ పొందిన వారందరూ కూడా సంఘానికి చేర్చబడ్డారు. అదే దేవుడు ఉంచిన పద్ధతి అన్నమాట. ரட்சிக்கப்படுகிற யாவரும் சபைக்கு சேர்க்கப்படுறாங்க. அதான் தேவனுடைய ஒழுங்கு. ஒரு மாதத்துல 100 பேராக இருந்தவங்க இப்ப 200 பேராக మారుறாங்க. బై మార్చ్ 200 బికమ్స్ 400. మార్చి నెల వచ్చే కొద్దికి 200 అన్న వచ్చి 400 అవుతుందంట. ఏప్రిల్ 800, మే 1600, ஜூன் 3200. பாருங்க, அப்போ 200ல ஆரம்பித்தது ஏப்ரல்ல, மார்ச்ல வந்து 400, ஏப்ரல்ல 800, மேல 1600, ஜூன்ல 3200, ஜூலை 6400, ஆகஸ்ட் 12800, செப்டம்பர் 25600, அக்டோபர் 51200 and November 1,02,400 and by December 2,04,800. హల్లెలూయా. ఒక సంఘంలో 100 మందితో ప్రారంభించిన ఒక సంఘం ఒక సంవత్సరానికి ఇది ఎలాగా ఆత్మలను సంపాదించుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళి సువార్త చెప్పి ఆత్మను తీసుకురాగలిగితే, వాళ్ళకు బాప్తిసం ఇచ్చి దేవుని సంఘం తీసుకురాగలిగితే డిసెంబర్ కల్లా ఆ సంఘంలో 2 లక్షల మంది ఉంటారంట. ఊహించండి. ఈ స్టాటిస్టిక్స్ మన సంఘంలో దేవుడు చేసినట్లా మనకి ఎక్కడ స్థలం సరిపోదు. మరి ஆத்மாவுக்கு கொதவு అనేది ఉండదు. யோசிச்சு பாருங்க, இந்த ஸ்டாட்டிஸ்டிக்ஸ் எப்படி இருக்கு பாருங்க. 100 பேர் ஆரம்பித்தது ஜனவரியில இருந்து டிசம்பர் வருகிறதுக்குள்ளாக 2,04,800 பேர் வந்துட்டாங்க. ஈவன் இஃப் you allow for 50% of backsliding, you will still be left with a clear membership of 1 lakh people. చూడండి, ఈ 2 లక్షల్లో అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా అలాగే ఉండరు. ఇంకా బయటికి వెళ్ళిపోతుంటారు, వెనకబడిపోతుంటారు. 50% వారిని పోగొట్టుకున్నాం అనుకోండి. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా వద్దు, యేసుక్రీస్తు వద్దు, మాకు వద్దు అని వెళ్ళిపోయారు. 1,00,000 మంది మన సంఘంలో ఉండడము ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఈ కార్యంతో ఈరోజు మనం ఆపుకుందాం. దేవుడు మనల్నందరూ కూడా మనుషులను పెట్టే జాలర్లుగా మార్చునుగాక. మనమందరం వెళ్దాం, సముద్రాల్లోకి వెళ్దాం, మార్కెట్లో వెళ్దాం, బంధువులు, మిత్రులు వాళ్ళందరినీ కూడా కలవండి, ఫోన్ కొట్టండి, మాట్లాడండి, తీసుకెళ్ళండి, టీ కాఫీ మీ ఇంటికి పిలవండి, భోజనాలు పెట్టించండి, వాళ్ళతో ఒక సంబంధం ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రేమను వారికి ఎత్తి చెప్పండి, డబ్బులు ఖర్చు పెట్టండి ఆత్మలు సంపాదించుకోవడానికి. போகலாம், நம்ம எல்லாரும் சமுத்திரத்துக்குள்ளே இறங்கலாம், வலைகளை வீசலாம், ஆண்டவரை கேட்கலாம். ஆண்டவரே எங்களுக்கு ஆத்துமாக்களை தாரும். நண்பர்களோட பேசுங்க, தெரிந்தவங்களை, அறிந்தவங்களை, சொந்தக்காரர்களை வீட்டுக்கு அழையுங்க, அவங்களுக்கு ஒரு டின்னர் வச்சு கொடுங்க, நல்ல ஒரு gift கொடுங்க. இயேசுவை குறித்து அவங்களுக்கு அறிவிச்சிருங்க, சொல்லிடுங்க. చెప్పడం మన పని, క్రియ చేయడం దేవుని పని అండి. சொல்லுகிறது தான் நம்மளுடைய வேலை, క్రియ చేయகிறது దేవునుடைய వేళ. మన పనిని మనం సక్రమంగా చేస్తే దేవుడు ఎటువంటి
మనకు అపనమ్మకం వద్దు. ఆయన పనిని ఆయన నిశ్చయం చేసేస్తాడండి. நம்மளுடைய வேலைய நம்ம ஒழுங்கா செஞ்சுட்டா, ஆண்டவர் அவருடைய வேலைய నిశ్చయమా ఒழுంగా సెంజిరువారు. ఈ నంబర్స్ చూస్తుంటే నా మనసులో ఏడుపొచ్చేస్తుంది. ప్రభువా మాకు ఆత్మల్ని ఇయ్యండి ప్రభువా. సంపాదించుకోలేకపోతున్నాము. జ్ఞానవంతులుగా మార్చండి అనేసి బాధ కలుగుతుందన్నమాట. இந்த ஸ்கிரீன்ல பார்த்த அந்த நம்பர்ஸ பார்க்கும்போது, என் உள்ளத்துல ஒரு வருத்தம். ஆண்டவரே, 1,00,000 பேரு, 2,00,000 பேர நாங்க செய்ய முடியும், கொண்டு வர முடியும். யாரையுமே கொண்டு வராம நாங்க మౌనమా இருக்கிறோమే. ప్రజలు మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు. మనం సంతోషంగా మనమేమో పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. ஜனங்கள்லாம் மரிச்சு நரகத்துக்கு போய்க்கிட்டு இருக்கிறாங்க. நாம வந்து పరలోకத்துக்கு పోறதுக்காக ఆయత్తమా இருக்கிறோம். దేవుడు మనతో మాట్లాడును గాక. మన హృదయాన్ని మార్చును గాక. మనలో ఉన్న సోమరితనాన్ని తీసివేయును గాక. డబ్బులు సంపాదించుకోవడం మంచిది కానీ దానికంటే శ్రేష్టమైనది దేవుని ఆత్మలు సంపాదించుకొని దేవుని రాజ్యంలో వారిని నడిపించడం మీ పని, నా పనండి. ఈ పనిని మనం చేయగలిగితే ఇదే అండి సువార్త. ఇదే నిజమైన సేవ. ఈ సేవ చేయడానికి మిమ్మల్ని ఎవ్వరు ఆటంకపరచడం లేదు. మీకు డబ్బులొద్దు. ఈ సేవ చేయడానికి మీకు ఎక్కువ తెలివితేటలొద్దు. యేసుక్రీస్తు చెప్పాడు అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము నొంది సమరయ, యూదయ, యెరూషలేము లోకమంతటా కూడా నా నామమునకు సాక్షులుగా, యేసు నామమునకు సాక్షులుగా నిలబడుకుంటారని చెప్పారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం వెళ్ళినెడల మనం నిజంగా ఆత్మలను సంపాదించుకునే ఒక పరిస్థితి మనలో కూడా కలుగుతుంది. ఆ ఉజ్జీవాన్ని ఎవరో కాదు, మీ కళ్ళు, నా కళ్ళు, మన నేత్రాలు చూడాలన్నమాట. అన్యులు కాదు, ఎక్కడో ఉన్న ఎవరో సేవకులు కాదు. మనం సంపాదించుకోవాలి, మనం చూడాలి. இந்த ஒரு எழுப்புதலை நாம் வந்து பரிசுத்த ஆவியினால போகும்போது நாம் பார்க்க வேண்டும். நம்மளுடைய கண்கள் அந்நிய கண்கள் இல்ல, நம்ம கண்கள் நாம் பார்ப்போம். ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. நாம் ஜெபிக்கலாம். ஆண்டவர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பார்.